ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 9-10 వచనాలు నేనే చదువుతాను. నేను సరిగ్గా చదువుతున్నానో లేదో మీరు గమనించాలని మనవి చేస్తున్నాను. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 9-10 వచనాలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని ఒక క్రొత్త పాట పాడుదురు. దేవుడు ఈ మాటలు మనకు దీవెనగా చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నన్ను ప్రేమించి మమ్మల్ని ప్రేమించి మరొక దీవెనకరమైన దినము ఈ ఉపవాస కూటాలలో మీ దాసుని పరిచర్యలో మాకు ఇచ్చినందుకు స్తుతిస్తున్నాను. ఇంతవరకు పాడుకున్నారు దేవా, నీ మాటలు తలపోసుకుంటూ వచ్చారు, ఆరాధించారు. ఈ గడిలో నీ వాక్కు కొరకు నీ దాసుడు ఆశపడుతున్నాడు ప్రభువా. మీరు మాట్లాడితే మీ దాసుడు బలపరచబడతాడు, మీరు మాట్లాడితే దీవించబడతాడు, మీరు మాట్లాడితే ప్రభువా మీ కనికరించేత బ్రతికేస్తాడు. ఆ చొప్పుని ఆశ కలిగి ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డతోనూ మీరు మాట్లాడమని వేడుకుంటున్నాను. నీ మాటల్లో దాచబడిన దీవెన, నీ మాటలు వెల్లడేగితే మా అంతరంగాలు కలిగే ప్రకాశవంతమైన వెలుగునిచ్చేటువంటి ఆధ్యాత్మిక జీవం మేము పొందుకోవడానికి సహాయం చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ప్రకటన గ్రంథాన్ని గురించి చెప్పడం నా ఉద్దేశం కాదు. ప్రకటన గ్రంథాన్ని నా వర్తమానానికి సహాయకరమయ్యే ఒక మాట కోసం మాత్రమే చదివించాను. ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్న ఈ సన్నివేశం దేవుని యొక్క సన్నిధిలో, అక్కడ 24 పెద్దలు ఉన్నారు. వారి మధ్యలో నిలవబడి ఉన్నటువంటి ఒక వధించబడిన గొర్రెపిల్ల అని చెప్పబడే యేసుక్రీస్తు ప్రభువును గూర్చి పాడిన పాట మనం చదువుకున్నాం. దేవుని చేతిలో ఒక గ్రంథం ఉంది, ముద్రలు వేయబడి ఉన్నాయి. ఎవరూ కూడా గ్రంథాన్ని విప్పడానికి అక్కడ అర్హత లేదు. అది చూస్తున్న యోహాను భక్తుడు ఏడుస్తున్నారు. అప్పుడు ఆ గ్రంథం విప్పడానికి ఎవరికి యోగ్యత ఉందో ఆ పెద్దలు పాడే పాటలో మనం చూస్తాం. ఆ వధించబడినట్టున్న గొర్రెపిల్ల 7 కొమ్ములు 7 కన్నులు ఉన్నాయి 6వ వచనంలో. ఆ గొర్రెపిల్లను ఉద్దేశించి వారు ఇలా పాడారు. ఏమన్నారంటే, ఈ గ్రంథం యొక్క ముద్రలు విప్పడానికి గొర్రెపిల్ల, నువ్వు యోగ్యుడవు, నువ్వు అర్హుడవు. నీకు ఈ అర్హత ఎలాగొచ్చింది అంటే, నువ్వు వధించబడి చంపబడి నీ రక్తం ఇచ్చి ఆయా జాతుల్లో నుంచి, భాషలు మాట్లాడే వారిలో నుంచి, జనములో నుంచి, వంశములో నుంచి మనుషులను కొన్నావు. అంతవరకు మనం ఏం చెప్పుకోకర్లా. ఈరోజు నా ప్రసంగాంశం ఏమిటంటే, ఆ కొన్న మనుషులను ఎందుకు కొన్నాడు, ఆ కొన్న మనుషులు ఎవరు, వారి ఐడెంటిటీని వారు ఎలా కాపాడుకోవాలనే చిన్న మాటలు మీతో చెప్పే ప్రయత్నం చేస్తాను. మనుషులను కొని వారిని నువ్వేం చేసావని పాడుతున్నారు తెలుసా? మా దేవుని కొరకు వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి. కొని ఏం చేశాడు? రాజులుగాను యాజకులుగాను చేసితివి. మీరు సులువుగా అర్థం చేసిన, బంగారాన్ని కొని నక్లెస్గాను గాజులుగాను చేయించుకున్నాం అంటే మీకు ఎలా అర్థమైందో. కొన్న తర్వాత మళ్ళీ ఏం చేద్దామని కొన్నాడైనా? రాజులుగా చేయటానికి, యాజకులుగా చేయటానికి. మరి బంగారానికి నెక్లెస్ చేసుకొని గాజులు చేసుకొని ఏం చేయాలి? వేసుకోవచ్చు, తాకట్టు పెట్టుకోవచ్చు, అమ్ముకోవచ్చు, ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు వీరిని కొని రాజులుగా యాజకులుగా చేస్తే వాళ్ళు ఏం చేయాలో ఒక్కటే ఆప్షన్ ఉంది. అదేంటంటే, ఆ రాయబడిన ఆఖరి మాట మీరు చూస్తే, గనుక వారు భూలోకమందు ఏలుదురు. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం చదువుకున్న వాక్యంలో 3 చిన్న విషయాలు. 1, ఆయన అర్హుడు. 2, ఆయన మనుషులను రక్తం ఇచ్చుకున్నాడు. 3, కొని రాజులుగా యాజకులుగా చేస్తే
వారు భూలోకమందు ఏలాలని సంకల్పించాడు. గట్టిగా స్తోత్రం చెబుదామా? అయిపోయింది. ఇక మీరు గుర్తుపెట్టుకోండి, ఆ కొన్న మనుషులు ఎవరు 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 నాకు వినబడలేదా? మీరు చెప్పలేదా? ఎవరు? నాకు నచ్చని చిరాకు తెప్పించే వర్డ్ అదే. ఏది? మనం అన్నది. మీరు చెప్పండి ఎవరు? చూసారా, మీకు ఇంకా మారుమని సరిగ్గా కొంచెం కొంచెం వస్తుంది. ఇప్పుడు అందరికి వచ్చేది ఎవరు చెప్పండి? అది. ఎందుకంటే నువ్వు ప్రక్క వాళ్ళని వాళ్ళ రక్షణ కోసం జడ్జిమెంట్ చేయడానికి నీకు అర్హత లేదు. రక్తం ఇచ్చి కొన్నాడు, యాజకులుగాను రాజులుగాను చేశాడు. ప్రక్క వాళ్ళ సంగతికి తెలియదు, వాళ్ళు చెప్పుకుంటూ ఏమో అనుకోవాలి తప్ప ఎవరి కోసం చెప్పాలి? ఇప్పుడు అందరూ టిఫిన్ చేశారా అంటే ఏం చెప్తాం? నాకు తెలియదండి, నేను మాత్రం చేశాను. మిగతా వాళ్ళు చేశారు లేదా నాకు ఏం తెలుసండి? వాళ్ళు చెప్తే నేను నమ్ముతాను, అంతే. ఇక్కడ దేవుని యొక్క లేఖన విషయంలో నీ భక్తి జీవితాన్ని కన్ఫర్మ్ చేసుకోవటానికి నువ్వెప్పుడు కూడా పర్సనల్ యాటిట్యూడ్తోనే ఉండాలి. అందరినీ ప్రేమించాలి, కానీ భక్తి విషయంలో నీ మట్టుకు నువ్వే. ఇంకో మాట చెప్తాను, 1,00,000 రూపాయలన్నా ఎవరికి కావాలి అంటే మాకంటారా నాకంటారా? అప్పుడు మీ ప్రేమ అంతా ఏమైపోయింది? మా అందరు కలిపి ఇచ్చేయండి సార్ అంటారా? ఏమంటారు? నాకే సార్, చాలా నీళ్ళలో ఉన్నాను, నాకే. అవసరమైతే మీరు ఎంత అవసరం ఉన్నారో ప్రూవ్ చేసుకునే ప్రయత్నాలు చేస్తారు. ఇప్పుడు చెప్పాలి, ఆయన కొన్న మనుషులు ఎవరు? మీ సంగతి నాకు తెలియదు, నేనే. దేవునికి స్తోత్రం కలిగినాయి కాక. మీకు రోషం ఉంటే అంత గట్టిగా మీరు కూడా చెప్పాలి, మీ సంగతి నాకు తెలియదు, నేనే అని. దేవునికి స్తోత్రం కలిగినాయి కాక. ఆ మనుషులు ఎవరు? ఆమేన్. నన్ను కొని ఏం చేయాలనుకున్నాడు నాకు అర్థమైంది. నన్ను యాజకునిగా చేయాలనుకున్నాడు, నన్ను రాజుగా చేయాలనుకున్నాడు. దేవునికి స్తోత్రం కలిగినాయి కాక. నేను ఆయన ఆరాధించువానిగా చేయాలనుకున్నాడు, నేను ఆయనతో కలిసి పాలించేవాడిగా ఉండాలని కొన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి ప్రియులారా. ఈ మాట మీకు అర్థమైతే, దిస్ ఈజ్ అవర్ ఐడెంటిటీ అండ్ వీ హ్యావ్ ఏ ఫ్యూచర్ టాస్క్. మన గుర్తింపు ఇది. మనందరికీ ఓ భవిష్యత్తు కార్యము చేయాల్సిన అవసరం ఉంది. అదేంటంటే భూలోకమును, గట్టిగా చెప్పండి, ఏం చేయాలా? పరిపాలన చేయాలి. దేవుని స్తోత్రం. ద చర్చ్ ఈస్ గోయింగ్ టు బి రూల్ ద వరల్డ్. ఈ సంఘము లోకమును పాలించబోతుంది. దేవుని స్తోత్రం చెప్పాలా? ఏం చేయబోతుంది? లోకమును పాలించబోతుంది. సంఘం అంటే చేతగానోళ్ళు, దిక్కుమాలోళ్ళు, మైనారిటీ, ముసలోళ్ళు, జబ్బులున్నోళ్ళు, ఏదో ఆ గుళ్ళో పడు సూరుమని ఏడుస్తారని లోకం అనుకుంటుంది. వాళ్ళకి తెలియని కథ ఏంటంటే, యుద్ధాలు చేసి తలకాయలు నరకడానికి ఒక కత్తి, అది కార్ఖానాలో ఎలాగ కాల్చబడి సుత్తుతో కొట్టబడి పదును చేయడానికి నల్లగా కనబడుతుంది, ఎర్రగా కనబడుతుంది, దెబ్బలు తినేస్తున్నట్టు కనబడుతూ ఉంటుంది, దిక్కుమాల దానిలా కనబడుతుంది. అవునా కదా? సగం చేసిన కత్తిని ఎక్కడ పెడతాడు? బీరోలో పెడతాడా? ఆ పక్కన బూడిదలో పడేసిపోతాడు దాన్ని అప్పుడప్పుడు తీసి ఆ మంటల్లో పెట్టి కాలుస్తుంటే ఎర్రగా ఉంటుంది, నీళ్ళలో పెడితే నల్లగా కనబడుతూ ఉంటుంది. అదేమీ ఈ మాత్రం అందంగా దిక్కుమందంలా కనబడుతూ ఉంటుంది. తోసినప్పుడల్లా 4 దెబ్బలు కొడేస్తూ ఉంటాడు దాని మీద. దెబ్బలు తినేసి చేతగాందానిలా కనబడుతూ ఉంటుంది. అసలు స్వభావం ఎప్పుడు కనబడుతుంది? కంప్లీట్గా ప్రిపేర్ అయ్యి సానబెట్టి చేతిలో పట్టుకుంటే ఆ కత్తి చూసినాడు గుండెకెళ్ళి దర్దర్దర్దలు ఆడిపోతూ ఉంటాయి. వేస్తే తలకాయ ఎగిరిపోవలసిందే. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఈరోజు సంఘము కార్ఖానాలో ఉంది. ఆమేన్. ద చర్చ్ ఈజ్ అండర్ ప్రిపరేషన్. ఈ సంగతి మనకు తెలియక అనకూడదులండి, మనకు తెలుసుకోకుండా సాతాను చేసి మనల్ని ఏం చేశాడంటే, నువ్వు దిక్కుమాలోడు, నువ్వు శాతగానోడు, నువ్వేమీ లేనోడు, నువ్వు సూర్మని అడవాలా, నువ్వు అడుక్కొని బ్రతకాలా, నువ్వు ఎంతసేపు భయపడిపోతూ బ్రతకాలని మన పిరికి మంది నూరు పోస్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు గట్టిగా దేవునికి చెప్పాలి, ప్రభువా మేము ఏలాలను నువ్వు కొన్నందుకు వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను నీతో కలిసి పరిపాలన చేయాలని నన్ను కొన్నావు, నీతో కలిసి ఏలుబడి చేయాలని నన్ను కొన్నావు. పిల్లలు, ఇది అర్థమైతే ఇప్పుడు మనం పరిపాలించడానికి సిద్ధపడుతున్న వారము. ఆమేన్. ఇది ఎప్పుడూ మర్చిపోకూడదు. ప్రిపరేషన్లో ఉన్నాం కాబట్టి, ఈ ప్రిపరేషన్లో ఉన్నప్పుడు నువ్వెవరూ మర్చిపోకూడదు. నువ్వు చేయాల్సినవన్నీ చేస్తే
మనం ప్రభువుతో కలిసి పరిపాలన చేస్తాం. ఆయన నన్ను ఊరకనే కొనలేదు, రాజ్యముగా ఉండాలని కొన్నాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఇలా చెప్పండి, నేను దేవుని రాజ్యం. ఆమేన్. మీరెవరు? నేను దేవుని రాజ్యం చెప్పుకోండి. ఐ ఆమ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. నేను దేవుని రాజ్యం. చూడండి, రాజ్యం అనగానే గొప్ప శక్తి కలిగినటువంటి, ప్రభావం కలిగినటువంటి ఒక స్టేజ్ అండ్ స్టేట్. అది ప్రత్యేకమైన అధికారంతో కలిగిన ఒక వ్యవస్థ. మనం చిన్నోళ్ళం కావచ్చు, పెద్దగా చదువు లేకపోవచ్చు, ఆస్తిపాస్తులు లేకపోవచ్చు, ఇన్ఫ్లుయెన్స్ లేకపోవచ్చు, భాష రాకపోవచ్చు కొన్నిసార్లు, లేదా ఎవరూ మనం సపోర్ట్ చేయకపోవచ్చు. కానీ నీ సంగతి నీకు అర్థం కాలేదు. నువ్వు దేవుని రాజ్యం. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఈ దేవుని రాజ్యం చేసే పనులేంటో చెప్పే ముందు, ఈ దేవుని రాజ్యాన్ని అపవాది ఎలా ముసుగులోకి తీసుకెళ్ళిపోతాడో చెప్తున్నాను నేను. రోమాపత్రిక 14:7 మీరు చదివితే, అక్కడ భక్త పౌలు రోమీయులకు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని రాజ్యం ఏంటి అన్నది. ఎస్ ఎస్ తల్లి, అక్కడ ఒక మాట ఉంటుంది చూడు, కొంచెం ముందో వెనుకో. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ, 17వ వచనంరా. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుని రాజ్యము నేనే అని చెప్పుకున్నాం కదా, దానికి కొంచెం క్లారిఫికేషన్ ఇచ్చేమని చెప్తాను. దేవుని రాజ్యం అంటే అది మనమే అని చెప్పడానికి ప్రభువు నేర్పించిన ఇంకో మాట కూడా ఉంది. దేవుని రాజ్యము ఎప్పుడు వస్తుంది అని పరిసయ్యులు ప్రభువుని అడిగారు. లూకాసు వార్తలోనికి రండి. లూకాసు వార్తలో దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుందని 17వ అధ్యాయం, లూకాసు వార్త 17వ అధ్యాయం 20వ వచనంలో మనం చదువుతాం. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయన అడిగినప్పుడు, ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షంగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యలోనే ఉన్నది. దేవునికి స్తోత్రం. ఇక్కడ మీకు ఒక మాట క్లియర్ చేయాలి నేను. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ దేవుని రాజ్యం, ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ పరలోక రాజ్యం. ఈ రెండు మాటలు బైబిల్లో మనం చూస్తాం. పరలోక రాజ్యము ఇట్స్ ఏ ప్లేస్. మాకవరపాలెం ఎలాగొక స్థలమో, పరలోక రాజ్యం కూడా అలాగే ఒక స్థలం. అక్కడ ఇళ్ళు ఉన్నాయి, బంగారు వీధులు ఉన్నాయి, జీవజల నదులు ఉన్నాయి, జీవవృక్షాలు ఉన్నాయి. అక్కడ గొర్రెపిల్ల యేసుప్రభు వెలుగై ప్రకాశిస్తాడు. అక్కడ ఉన్న ఆనందములో యుగయుగాలు దేవుని సంఘం ఉంటుంది. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆ పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఇక్కడ దేవుని రాజ్యంగా మనం ప్రిపేర్ అవుతున్నాం. అది కూడా మనం మనసులో పెట్టుకోవాలి. దేవుని రాజ్యంగా ఇక్కడ ఇప్పుడు ఈ అప్రెంటిస్ పీరియడ్, ప్రొబేషనరీ పీరియడ్లో సంఘములో ఉన్న మనం దాన్ని ఆపరేట్ చేయడానికి ఇప్పుడు కొంచెం, అక్కడ కొంచెం, ఇక్కడ కొంచెం మన అధికారాన్ని ఉపయోగిస్తూ 1000 సంవత్సరాల భూమి మీద యేసుక్రీస్తు ప్రభువుతో పరిపూర్ణంగా రూలింగ్ చేస్తాం. ఆ తర్వాత యుగయుగాలు సర్వలోకాన్ని పరిపాలించడానికి ఆయనతో పాటు పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాం. దేవుని స్తోత్రం కలిగిన గాక. మీకు అర్థం అవ్వాలి, దేవుని రాజ్యం అంటే నేను అనగా రక్షణ పొందిన ప్రతి విశ్వాసి. వారు ప్రస్తుతము దేవుని రాజ్యముగా ఆ లక్షణాలను అభ్యాసము చేస్తూ స్వతంత్రించుకుంటున్నారు. ఇక్కడ ఈ దేవుని రాజ్యం సెకండ్ స్టెప్ ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభు రాజుగా ఈ లోకంలో పరిపాలన చేసేటువంటి ఒక పీరియడ్ ఉంది. దాన్ని 1000 ఏళ్ల పాలన అంటాం, మిలేనియం అని పిలుస్తాం. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువుతో మహిమ దేహాలతో, పునరుద్ధాన దేహాలతో, ఈ శరీరాలతో కాదు, ఆయనతో కలిసి భూలోకమంతా పరిపాలన చేస్తాం. అప్పుడు భూలోకాన్ని పరిపాలన చేసేటువంటి మాట మనం వింటున్నాం. ఆ తర్వాత 1000 సంవత్సరాల తర్వాత ప్రభువుతో పాటు యుగయుగాలు సంఘ కన్యక వధువు అనేటువంటి స్థానంలోకి వెళ్ళిపోయి పరలోక రాజ్యంలో ఉంటూ సకల లోకాలను పరిపాలన చేస్తాం. దేవుని స్తోత్రం చెప్పుకోండి. మళ్ళా మనసులో గుర్తు చేసుకోండి, ఇప్పుడు నేను దేవుని రాజ్యంగా సిద్ధపడుతున్నాను, రేపు ప్రభువుతో కలిసి భూలోకాన్ని పాలిస్తాను.
ఆ తర్వాత నేను నిత్యత్వములో ప్రభువుతో ఉంటూ లోకాలను పాలిస్తాను. ఇది సంఘానికి దేవుడిచ్చిన స్థానం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నేను ఎందుకని నీ సొత్తుగా మారితేననే పాట పాడుకునేటప్పుడు ఏదో ఇక్కడ అడుక్కొని బ్రతికేయడానికి అప్పుడప్పుడు కావాల్సింది తీసేసుకోవడానికి కాదని మనసులోకి రావాలి. ఇక్కడ సంఘము దేవుని రాజ్యంగా ప్రిపేర్ అవుతూనే పరిపాలన చేయడానికి భూలోకం అంతటి మీద అధికారం చూపించడానికి సిద్ధపడుతుంది. తర్వాత పరలోక రాజ్యంలోనికి చేరి యుగయుగాలు ప్రభుతో ఉంటుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మరి ఇంత ప్రత్యేకతల కలిగిన స్థితికి మనల్ని తీసుకెళ్ళడానికి మనం ఎవరో గుర్తు పెట్టుకుని ప్రభువును మహిమపరిచేవారం కావాలి. హల్లెలూయా. నిజముగా దేవుణ్ణి ఆరాధన చేయడం అనే మాటకు అర్థమేంటి చెప్పిన, ఆయన ఎందుకు మనల్ని కొన్నాడో అందుకు తగ్గట్టుగా బ్రతికితే నిజంగా దేవునికి సంతోషం. దేవునికి స్తోత్రం చెబుదాం. మరి ఎందుకు కొన్నాడు అలా కాకుండా ఎందుకోలా బ్రతికినా కూడా సంతోషమే ఉంటుంది. నేను అప్పుడప్పుడు చెప్తాను, పెన్ ఎందుకు కొనుక్కుంటాం? కానీ ఆ పెన్నుతో చెవిలో తిప్పుకుంటాం, ఆ పెన్నుతో పళ్ళు కొట్టుకుంటాం, ఆ పెన్నుతో వీపు గోక్కుంటాం, ఆ పెన్నుతో ఏమి తోసబదిల్ల అలా నేల మీద కొడతా ఉంటాం. ఎందుకు పని చేస్తుంది. అవునా కదా? మీరు అలా చేయరా? నేను ఒక్కనే చేస్తానా? మీరు అలాగే చేస్తారు, నాకు తెలియదేముంది. కానీ పెన్ను ఎందుకు ఒరిజినల్గా? పెన్ను రాస్తేనే అప్పుడు నిజమైనటువంటి ఆనందం పెన్ను కొనుక్కున్నవాడికి. లేదు, వీటి వల్ల కూడా ఎంతో కొంత పని జరుగుతుంది కాబట్టి అనుకోవాలి తప్ప నిజమైనటువంటి ఉద్దేశం అది కాదు. ఇప్పుడు మన వల్ల దేవుని యొక్క అసలు ఉద్దేశం ఏంటంటే మనము ఆయనతో కలిసి యుగయుగాలు పాలించాలి, దానికంటే ముందు 1000 ఏళ్ళు పాలించాలి. ఇప్పుడు ఆయన పక్షంగా లోకములో ఆయన వలె బ్రతుకుతూ దేవుని రాజ్యం. ఎవరి రాజ్యం? దేవుని రాజ్యం అంటే ఎవరిది? దేవుంది. దేవుని స్తోత్రం కదండి. దేవుని రాజ్యం ఎవరిదండి? దేవుంది. నేను నా దేవుని వాడను, నేను నా ప్రియుని దాన్ని సులమితి చెప్పుకుంటుంది పరమగీత గ్రంథంలో. ఆ గ్రహింపుతో బ్రతకాలి. అయితే ఇక్కడ పౌలు గారు ఎందుకు చెప్పాడు చెప్పిన, రోమపత్రిక వచ్చేయండి 14:17లో ఇలా ఎందుకు చెప్పాడు? దేవుని రాజ్యం అనగా నువ్వు భోజనము కాదు, నువ్వు పానము కాదు. ఆగాలి. మీరేం చెప్పాలి? నేను భోజనము కాదు, నేను పానము కాదు. లోకం అంతా ఏమంటుంది? కోటి విద్యలు కూటి కొరకే. అంటే మనుషుడా నువ్వు భోజనమే అని చెప్తుంది. నువ్వేం చేసినా ఎంత బ్రతికినా ఇందుకోసం బ్రతకాలా? బువ్వ కోసమే. రోటీ, కపడా ఔర్ మకాన్, ఆ 3 ఉంటే చాలు, నీ జీవితం సమాధిలోకి వెళ్ళిపోద్ది. ఇంకా తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట. మీరు గమనించారు లేదు? ఎక్కడ చూసినా బట్టల షాపులు, ఎక్కడ చూసినా హోటల్ ఎందుకు వచ్చేస్తున్నాయి అనుకుంటున్నారు? అంతేకాదు, ఎక్కడ చూసినా డిజైన్ ఇల్లు కట్టేస్తున్నారు. ఏ ఇంటి ఎలివేషన్ చూసినా సూపర్ స్ట్రక్చరు, సూపర్ రంగులు. లోపలికి వెళ్తే మంచం అయితే బీరువా పట్టదు, బీరువా అయితే మంచం పట్టదు. మన కట్టే కొంపలు ఎలా ఉన్నాయో తెలుసా మీకు? సెంటు జాగాలో ఇచ్చిన గవర్నమెంట్ కాలనీలకు కూడా ఎలివేషన్ సూపర్, గ్లాస్ ఫిట్టింగ్లు, దాని డిజైన్లు, దాని స్ట్రక్చర్లు ఎన్ని చూసి ఆహా ఎంత బాగుందో. లోపలికి వెళ్తే బాత్రూంలోకి ఎలా వెళ్తే ఇలాగే రావాలి, తిరగడానికి కూడా ఉండదు. ఏమండి? ఆ ఇంట్లోకి మళ్ళా మామూలు మంచం సరిపోదు, 6x6 మంచం. ఆ 6x6 మంచం వేస్తే నిలువుగా నడడానికి ఆ బెడ్రూమ్లో చోటు ఉండదు, ఇలా పక్కకి తిరిగి వెళ్ళాలా. ఏంట్రా ఈ బాధ అంటే, సైతాన్ గడి మనుషులకు ఏమి నేర్పిస్తున్నాడు? నీకు మంచి ఇల్లు కావాలా? ఏం కావాలా? మంచి ఇల్లు కావాలా, మంచి బట్టలు కావాలా. ఎన్ని రకాల బట్టల షాపులు వచ్చేసాయో, ఎన్ని రకాల బట్టల షాపులు వచ్చాయో, ఎన్ని రకాల బట్టలు వచ్చాయో అర్థమవుతుందా? చిరుగుపోయి మళ్ళీ వేసుకునే కాలం వచ్చేసింది. ఎంత బాగా చిరుగుపోతే అంత రేటెట్టు కొనుక్కునే పరిస్థితి వచ్చేసింది. ఒకప్పుడు అందమైన రంగులుండి ఈ రంగులు ఎంత తెలిసిపోతే, ఎంత మసిబుట్టలాగుంటే దానికి అంత రేటు వచ్చేసింది. ఇప్పుడు మీరు గమనిస్తున్నారా? ఒళ్ళంతా కప్పడానికి బట్టలు ఉండి ఇప్పుడు ఒళ్ళు ఎంత బాగా కనబడితే ఆ బట్టలు అంత రేటు. ఇక తిండి సంగతి నేను చెప్పక్కర్లా. మారుమూల పల్లెల్లో కూడా సైనావుడు తినే కచ్చిరా తిని తింటున్నారు. అందులో వాడు ఏమేసేస్తాడో, ఏం పోసేస్తాడో ఎవరికి తెలియదు. మురుక్కాలో పక్కన పెట్టిన పానీపూరి కొట్టు దగ్గర జనాలు నిలబడిపోయి ఆ వాసన కూడా ఖాతరు చేయకుండా నీళ్ళైపోతే అందులో తీసిపోతాడేమో తెలియదు నాకు. అవి కన్నం పెట్టుకోవడం, అందులో పోసుకొని నోట్లో పెట్టుకోవడం, మింగేయడం, హ్యాపీగా ఫీల్ అయిపోవడం. లోకం అంతా ఎక్కడ తిరుగుతుంది ఇప్పుడు? బువ్వ చుట్టూ తిరుగుతుంది, బట్ట చుట్టూ తిరుగుతుంది, కొంప చుట్టూ తిరుగుతుంది, టోటల్గా కంపు చుట్టూ తిరుగుతుంది. అవునా?
మరి నువ్వు అది కాదు కదా. అందరూ అలాగే ఉన్నారు. దేవుని రాజ్యం అని చెప్పబడే నువ్వు కూడా అలాగే ఉన్నావు, నేను కూడా అలాగే ఉన్నాను. దేవుని రాజ్యము భోజనము కాదు, పానము కాదు. ఇప్పుడు భక్తిలో మ్యాక్సిమం దేనికోసం చేస్తాను చెప్పమంటారా? ప్రభువా నేను సుఖంగా ఉండాలి నాయనా, అవునా, కరువు లేకుండా ఉండాలి నాయనా, ఆరోగ్యంగా ఉండాలి నాయనా, అప్పులు లేకుండా నాయనా, అవునా కదా? మీరు చెప్పండి. అంటే బ్రతుకుకు సంబంధించిన ఈ 70-80 సంవత్సరాల జీవితం కోసమే నువ్వు బ్రతుకు, దేవుణ్ణి నమ్ముకో అని సైతాను తెలియకుండా మన బోధల్లోకి దూరి అదే నేర్పించాడు. కష్టపడి భోజనం మానేసి, భోజనం మాడి ఎంత కష్టం మీకు తెలుసా? ఈ మధ్యలో చోటకి వెళ్ళాను నేను. సంఘంలో 600 మంది ఉన్నారు, చాలా పెద్ద చర్చ్. నేను 3వ రోజు వెళ్ళాను. ఎంతమంది ఉపవాసం ఉన్నారంటే 3 చేయెత్తారు. ఇంతమంది 3 రోజులు ఉపవాస కోటాల్లో రోజుకు 3 స్పీకర్లు. ఆల్రెడీ 2 రోజులు 6 మాట్లాడేశారు. 6 ఏం మాట్లాడో తెలియదు, కిచిడీ వండేసి ఉంటారు మొత్తం. ఆఖరి రోజు 3 సెర్మన్స్ నాయి. సో నేను ఏం చెప్పారని అడిగితే ఏవో చెప్పారు. ఒక్కడ చెప్పిన దానికి ఇంకోటి ఏం పొంతం లేదు. ఈ సంఘానికి అప్పటికే బుర్ర మొత్తం ఖైమ అయిపోయి ఉంటుంది. ఏ విన్నారు వాళ్ళు ఎవరిని చూసినా వడదెబ్బ కొట్టేసిన గోరపెట్టలా కనపడుతున్నారు. నేనేమో ఉపవాసం ఉండి అలాగే అయిపోయారేమో నేను అనుకున్నాను. 3 ఉన్నారంటే ఉపవాసం. నేను మాట్లాడాను. ఇంత కష్టపడి కూర్చొని కళ్ళు ఇంత లోతుపోయి, ముఖాలు పీక్కుపోయి, అది బొవ్వలేకపోవడం వచ్చిన బాధ కాదు, ఈ బోధల వల్ల వచ్చిన బాధ. ఇంత బాధపడింది ఎందుకురా అంటే ఎవరికి అర్థం కాలేదు. ఎందుకో తెలియదు, అసలు ఎందుకో తెలియదు. నేనేమంటానంటే, ఉపవాసం ఉన్నావు, లేక ప్రార్థన చేస్తున్నావు, పని మానుకున్నావు, ఇక్కడ కూర్చున్నావు, భోజనం అని ఎంత కష్టం. అప్పుడు నేను అన్నాను, మీతో పాటు నేను కూడా ఇవాళ తినను, ఇవాళందరూ ఉపవాసం ఉందాం, రేపు భోంచేద్దురు కానీ అని చెప్పేస్తే ఆ ఫస్ట్ సెక్షన్లో విన్న వాళ్ళందరూ మధ్యాహ్నం భోజనం మానేశారు. రాత్రి మీరు ఎవరైనా ఉపవాసం ఎలా ఉందో చెప్పమంటే ఓ పాపలేసాను, మీకు దండం అయ్యారు, చాలా చచ్చిపోయేలా ఉన్నాను. ఒక పూట భోజనం మానేసినందుకు దండం అయ్యారు, చచ్చిపోయేలా ఉన్నాను. ఓ తమ్ముడు అన్నాడు, అయ్యారు 3 సార్లు కళ్ళు తిరిగి పడిపోయారు అన్నాడు. ఆడు ప్రతి అరగంటకు ఒక చాక్లెట్ బిస్కెట్ తినకపోతే ఉండేటంటాడు. భోజనం మానే ఎంత కష్టం మీరు చెప్పండి. మరి అంత కష్టపడి భోజనం మానేసి ఏం సంపాదించావు నువ్వు? నేనేమంటానంటే, ఈ ఆహారాన్ని మానేసి దైవసన్నిధిలో కూర్చొని సమయాన్ని వెచ్చించి నేను నా ప్రభువులాగా మారాలి. దేవుని స్తోత్రం కలండి గాక. భోజనము పానము కాదు, మరి ఏంటి దేవుని రాజ్యం? అక్కడ 3 మాటలు. నెంబర్ 1, దేవుని రాజ్యం అనగా నీతి. అలా చదువుకోండి. దేవుని రాజ్యం అనగా నీతి. దేవుని రాజ్యం ఈజ్ ఈక్వల్ టు నేను. దేవుని రాజ్యము ఈజ్ ఈక్వల్ టు నేను. ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు సి, దెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు సి. కరెక్ట్ అయిపోయినా? నేను ఈజ్ ఈక్వల్ టు దేవుని రాజ్యం, దేవుని రాజ్యం ఈజ్ ఈక్వల్ టు నీతి. సో నేను ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు చెప్పండి, నువ్వు నీతేనా కోత? ఏంటి నీతి? ఏంటి నీతి? లేఖనం చూడండి, కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 31వ వచనంలో ఈ నీతి ఏంటో చూద్దాం. అతిశయించేవాడు ప్రభువునందే అతిశయింపవలెనని రాయబడినది నెరవేరునట్లు. ఆగండి. ఎవరికైనా కాస్తో కోస్తో నేనేంటో తెలుసా అని మీద బట్టను ఇప్పేసుకోవాలనుకుంటే దేన్ని బట్టి ఇప్పాలి? నాకు ప్రభు ఉన్నాడు గనుక నేనేంటో తెలుసా అనాలి. నాకు డ్యూక్ బైక్ ఉంది కనుక డుబ్ 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 అని వెళ్తాను అందుకు కాదు. నేను బంగారం తులం 1,00,000 అయినా మొన్నే 3 తులాలు కొన్నాను గనక అందుకు కాదు. ఏమంటున్నాను చెప్పినా? నీకు దేన్ని బట్టి అతిశయిస్తున్నావు? నీ బంగారం కాదు, బండి కాదు, ఇల్లు కాదు. నీకు ఏదైనా అతిశయం ఉంటే నేను ప్రభువుని కలిగి ఉన్నాను. దేవునికి స్తోత్రం. ప్రభువు నా రాజు, ప్రభువు నా రక్షకుడు, ప్రభువు నా స్నేహితుడు, ప్రభువుతో నేను నడుస్తున్నానని చెప్తే నువ్వు అతిశయించు. ఎందుకంటే అతిశయించేవాడు దేనిని బట్టి అతిశయించాలంటే ప్రభువునందు అతిశయించాలి. వై? బికాస్ చదవండి ఇప్పుడు, దేవుని మూలముగా నా ప్రభు అనగా యేసుక్రీస్తు నాకు జ్ఞానం. దేవునికి స్తోత్రం. ఇలా చెప్పుకోండి, నా యేసు నాకు జ్ఞానం, నా యేసు నాకు నీతి,
నా యేసు నాకు పరిశుద్ధత, నా యేసు నాకు విమోచనము ఆయన. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువుని నమ్ముకున్నాను అని చెప్పడం సులువే. యేసును నమ్ముకోవడం అనగా యేసులో ఉన్న వాటిని మనం స్వతంత్రించుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఈరోజు ప్రభువుని నమ్ముకున్న నీకైనా తెలుసా ప్రభువులో నువ్వేం అనుభవిస్తున్నావో, ప్రభువుతో నువ్వేం అనుభవిస్తున్నావో అప్పుడే నువ్వు దేవుని రాజ్యం అవుతావు. దేవుని స్తోత్రం కలిగిన గాక. గమనించండి, యేసు నీకు జ్ఞానం, నీ జ్ఞానం ఏదైనా ఉందంటే యేసు వల్ల కలిగిందని చెప్పితే నువ్వు అతిశయించు. నీ పరిశుద్ధతకు యేసు కారణం. నువ్వు యేసులోనికి వచ్చిన తర్వాత దేవుని రాజ్యంగా పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తున్నావు అనుకో, అప్పుడు చెప్పవచ్చు నేను అతిశయిస్తున్నాను, బికాస్ ఐ బికేమ్ హోలీ. ఒకప్పుడు నా ప్రవర్తన, నా మాటలు, నా బట్టలు, నా తిండి, నా చూపులు, నా నడక ఏది మంచిగా లేదు. ఇప్పుడు ఎంతో కొంత బాగున్నానంటే బికాస్ ఆఫ్ మై లార్డ్ జీసస్. దేవునికి స్తోత్రం. నా దేవుని వల్ల బాగున్నాను. ఇక నా యేసే నా నీతి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నీతి అంటే గుణము అని అర్థం అండి. సింపుల్గా చెప్తే ఏంటి చెప్పండి? గుణము, నీ స్వభావము. బేసిక్గా నువ్వు ఇది కాదు. సింపుల్గా ఒకసారి కూర్చొని మీరు ఎప్పుడైనా అనలైజ్ చేసుకున్నారో లేదో, ఎవరైనా మన మొహం మీద పడి దబదబా తిట్టేస్తే, పూర్వం అయితే మనం ఏం చేస్తాం? మనము తిట్టేస్తాం, లేదా మీద పడి రక్కేసి కొట్టేస్తాం. ఇప్పుడు వాళ్ళు తిట్టేస్తా ఉంటే మనం తల దించుకొని చేతగానోళ్ళగా కళ్ళంట కన్నీళ్ళు గారుస్తున్నాం. కూర్చొని ఆలోచించాక అనిపిస్తుంది, నేనేనా ఇది? అసలు నా స్వభావం ఇది కాదే. ఏమైంది, నేను ఎందుకు ఎలాగైపోయాను అంటే నా యేసు నన్ను పట్టేసుకున్నాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఈ మాట మీకు ఎలా అర్థం అవుద్ది? దెయ్యం పట్టినోడు ఎలా ఉంటాడు తెలుసా? దేవుడు పట్టినోడు కూడా అలాగే ఉండాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. దెయ్యం పట్టినోడు చాలా బ్యాడ్గా మారిపోతాడు. దెయ్యం పట్టినోడు బ్యాడ్గా మారిపోతాడు. దేవుడు పట్టినోడు చాలా గుడ్గా మారిపోతాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు అప్పుడప్పుడు మనం అంటాం, నేను కాసేపు బైబిల్ కానీ పక్కన ఎడుదునా, ఏం పెడుదును, నా ఎంత చెడ్డోడు ఇంకొకడు ఉండడు. అంటే నువ్వు మారలేదని అర్థం. మారినట్టు యాక్షన్ చేస్తున్నావు బైబిల్ పట్టుకొని. ఒకవేళ బైబిల్ పక్కన పెట్టిన ఆలోచన నీకు వచ్చితే నువ్వు మారలేనట్టు లెక్క. బేసిక్గా నువ్వు ఇది కాదు, నువ్వు అదే. ఇప్పుడు చెప్పాలి, నా నీతి, నా బుద్ధి నా యేసు వల్ల వచ్చింది. దేవుని స్తోత్రం. వాడు అన్ని మాటలు అన్నాడు, నీకు ఏమీ బాధ లేదా అని అడిగితే వాడు ఏమన్నాడో నేను వినలేదని చెప్పాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. అంతేకాదు, వాడు నా కోసం చెప్పిన మంచి మాటలు చాలా గుర్తున్నాయి. వాడు నన్ను ఎన్ని చెడ్డ మాటలు ఒక్కటి గుర్తులేదు. ఎవరెవరో నాకు చేసిన మేళ్ళన్నీ గుర్తున్నాయి. నేను ఎవరికైనా ఏదైనా ఉపకారం చేస్తే అస్సలు నాకు గుర్తులేదు. దీని పేరే యేసు నీతి అంటారు. దేవుని స్తోత్రం కలిగిన గాక. నేరమించిన వాడు, దోషమును క్షమించేవాడు, అపరాధము చేసిన వారిని ప్రేమగా స్వీకరించేవాడు, స్వభావాన్ని మార్చేవాడు, ఆయన నేచర్ అందరూ ద్వేషించిన వారిని ప్రేమించేవాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు చెప్పండి, మన నీతి యేసు. ఇప్పుడు మనలో ఆ గుణాలు ఉండాలా వద్దా? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. గ్లాసులో పోసిచ్చి ఇది ఎలా ఉందో టేస్ట్ చేయమందంట ఒక ఆవిడ. అది గ్లాసులోంచి నోట్లోకి రావట్లేదు, గ్లాస్ నడ్డుకుపోయింది. ఇది ఏంటంటే మైసూర్ పాక్ అందంట. ఏముంది, మైసూర్ పాక్ గ్లాసులో పోతారా? ఏమంటే అలాంటి సిస్టమ్ ఏదన్నా ఉందా అంటే అదేం కాదు, మైసూర్ పాక్ కాదు. చూడగానే చెప్పాలి మైసూర్ పాకు, చూడగానే చెప్పాలి లడ్డు. లేదా కొంచెం కళ్ళు మూసి ముక్కు దారి పెడితే వాసన చూసి చెప్పాలి అదేంటో. లేదు ముక్కు కూడా మూసి నోట్లో పెడితే కొంచెం టేస్ట్ చూసి చెప్పాలి అదేంటో. వాసన చూసినా, రుచి చూసినా, ఆఖరి కళ్ళతో చూసినా అదేంటో తెలియలేదనుకోండి, అప్పుడు మనం ఏంటో. మీకు అర్థమైతే ప్రియులారా, ఇప్పుడు నిన్ను చూడగానే వీరు యేసు ప్రభు పిల్లల్లాగా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. లేదు మారు వేషంలో ఉన్నాం పూర్తిగా. మాటలు వినగానే వీళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నట్టున్నారు. ఓకే, మాటలు కూడా బండగా మాట్లాడేస్తున్నాం. మనం చేసే పనులు చూడగానే వీళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నట్టున్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. మూడు చూసినా నేను దేవుణ్ణి నమ్ముకున్నాను నువ్వు చెబితే కానీ నాకు తెలియట్లేదు వచ్చిన చిక్కు. అర్థమవుతుందా? ఇప్పుడు మన నీతి ఎవరు? దేవుని రాజ్యము, దేవుని కొరకు పరిపాలన చేయడానికి సిద్ధపడుతూ ఉన్నప్పుడు ప్రభువుని ప్రియమైన వాళ్ళారా, మన జీవితాల్లో ఆ నీతిని స్వతంత్రించుకోవాలి. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు వలనైన నీతి,
ద వెరీ నేచర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆయన స్వభావమును మనం ధరించగలిగితే, బేసిక్గా ఆయనకున్న లక్షణాల్లో ఆయన ఏంటో తెలుసా? మత్తయి సువార్త 11:29 చూడండి. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని ఏమి నేర్చుకోవాలి? ఏమి నేర్చుకోవాలి? ఎవరైనా చెప్తారు? ఏమి నేర్చుకోవాలి? ఏమి నేర్చుకోవాలి? యేసు ప్రభువు నా దగ్గర నేర్చుకుని అంటున్నాడు. ఏమి నేర్చుకోవాలి? సాత్వికము నేర్చుకోవాలి, దీనత్వాన్ని నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం కలిగినగా. సాత్వికం నేర్చుకోవాలి, దీనత్వాన్ని నేర్చుకోవాలి. ఎలాగ నేర్చుకోవాలి? కాడి ఎత్తుకొని నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఎలా నేర్చుకోవాలి? కాడి ఎత్తుకొని నేర్చుకోవాలి. అంటే బరువు మోస్తూ నేర్చుకోవాలి, కొంచెం కష్టపడుతూ నేర్చుకోవాలి, దుఃఖపడుతూ నేర్చుకోవాలి. అందుకే యేసు ప్రభు బిడ్డల్లాగా ఉండడం అంత సులువు కాదు. కనుక దేవుని రాజ్యము ఈజ్ ఈక్వల్ టు నేను, ఈజ్ ఈక్వల్ టు యేసు స్వభావం, ఈజ్ ఈక్వల్ టు నీతి. ఈరోజు నువ్వేమన్నా చెయ్యి, నువ్వు చేసే ప్రార్థన, నువ్వు పాడే పాట, నువ్వు చదివే వాక్యం, నువ్వు గుడికి రావడం, నువ్వు సాక్ష్యం చెప్పడం, నువ్వు కానికివ్వడం, ఏం చేసినా యేసులాగా మారాలని. దేవుని స్తోత్రం కలిగినగాక. హల్లెలూయా. గలతీయులో సంఘము యేసులాగే ఉండింది. వాళ్ళ చూపులు, మాటలు, ప్రవర్తన, అలవాట్లన్నీ చూస్తే యేసులాగే ఉన్నాయి. ఏమైందో మధ్యలో వేరే బోధ వారి జీవితాల్లో ప్రవేశించింది. వారు దాన్ని ఏమంటారు? కరప్ట్ చేయబడ్డారు. యేసు స్వభావం పోయింది. అందుకు భక్త పౌలు దుఃఖపడుతూ ఏమంటాడు తెలుసా? గలతీయులారా, మీలో యేసు క్రీస్తు ప్రభు యొక్క స్వరూపము మరలా ఏర్పడే వరకు నాకు ప్రసవ వేదన కలుగుతున్న 4:19 అంటాడు. చూడండి, గలతీ పత్రిక 4:19. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు మీ విషయమై మరల నాకు ప్రసవ వేదన కలుగుతుంది. అంటే ఎవరి స్వరూపము వారిలోంచి పోయిందంటే యేసు స్వరూపం పోయింది. ఒకప్పుడు యేసులాగే ఉన్నారు, నెమ్మదిగా యేసు రూపం పోయింది. మరలా దుఃఖపడుతున్నాడు. యేసు క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. సింపుల్గా చెప్తే మనం మేడ్ ఫర్ ఈచ్ అదర్ కావాలి. ఎప్పుడు ఒకరి కోసం ఒకరు ఒకలా బ్రతికేస్తారో, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి పెళ్లి కొడుక్కి దేవుని రాజ్యం అనేటువంటి పెళ్లి కూతురు ప్రిపేర్ అవుతుంది. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు ఆయన ఆల్రెడీ పెర్ఫెక్ట్, ఆయనలో ఏం మార్పులు చేసుకోవాల్సిన అవసరం లేదు. మన దగ్గర ఎన్నో మార్పులు చేసుకోవాలి. దేన్ని మైనస్ చేయాలి? ఇప్పుడు దేన్ని మైనస్ చేయాలి? ఈగోను మైనస్ చేయాలి. ఈగో అంటే ఏంటో చెప్పనా? బుర్ర ఉంచకుండా నిటారుగా ఉండవు. నేను ఏంటో తెలుసా, నా సంగతి మనం తలుసుకుంటే, వీడు బుర్ర లేదు, ఇంకేం తలుసుకుంటాడు వీడు? నేను కానీ గట్టిగా కాన్సన్ట్రేషన్ చేశానా? కాన్సన్ట్రేషన్ చేయకే 30 సార్లు రాతున్నావు పరీక్ష. ఇంక నువ్వు కాన్సన్ట్రేషన్ చేసేది ఏముంటుంది? నాకు అర్థం కాదు. నేను గట్టిగా అనుకుంటే అయిపోద్దంట. అనుకో చూద్దాం సరే, గట్టిగా జరగదు. దాన్ని దేంతో కొట్టాలి చెప్పనా? దీనత్వంతో కొట్టాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. యేసు స్వభావం ఏంటి? రాజులకు రాజు, ప్రభులో ప్రభు, భూపతులకు అధిపతి, దేవదూతల చేత పొగడబడేవాడు, తండ్రితో సమానంగా ఉన్న ఆ గొప్ప అర్హత కలిగినాడు. ఎక్కడికి వచ్చేసాడు? ఫిలిప్పీ 2:6 ప్రకారం ఆయన రిక్తుడుగా చేసుకున్నాడు, అన్నీ వదిలేశాడు. రిక్తుడైతే సరిపోయిందా? దాసుని స్వరూపము ధరించాడు. ఇంకెంతవరకు? శిలువ మరణము పొందినంతగా. దేవుని స్తోత్రం చెప్పండి. విధేయత చూపించాడు. అంటే అట్మోస్ట్ ఒబీడియన్స్. ఈరోజు సంఘంలో లేనిది ఏంటి చెప్పండి? అదే లేదు. ఏది లేదు? అదే లేదు. ఏది లేదు? విధేయత లేదు. దేవుని స్తోత్రం కలుగాక. విధేయతకి అర్థము చెప్పినా వినయ తెగ పాడేస్తారు ఏఆర్ స్టీవెన్స్ అని పాట. ఆ అర్థం నీకు అర్థమైతే ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు అంత పాడేసి కూడా పాట మధ్యలో పక్కలతో కొలుగుతూ ఉంటారు. పాడతారు 2-3. మీరు గమనించారు ఆర్కెస్ట్రాలో, లేకపోతే మన సచ్యుల్లో పాడతా ఆ ఇంటర్వ్యూలో ఆయన వేసుకుంటాడు పాపం, ఏదో దిక్కుమాలోలాగా. ఇలా అటికాస్ కూడా చూడక నాకు మొత్తం తెలుసు. అది ఇప్పుడు ఆపుతాడు, ఇప్పుడు పాడేస్తాడు అనుకోని. ఏటే నేను ఎక్కడ పోయావు? నీ డ్రెస్ మ్యాచ్ అవ్వలేదు సుమా నా పక్కనే. పాట మధ్యలో వీళ్ళు ఇంటర్వ్యూడ్ ఇది.
ఏమి లేదు వీళ్ళ దగ్గర. పాడేవాడికి లేదు, ప్రార్థన చేసేవాడికి లేదు, ప్రసంగించేవాడికి లేదు. టార్గెట్ ఏంటంటే అంటే నేను ప్రభువులా మారాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆయన దీనుడు. మనం ఏమి నేర్చుకోవాలా? దీనత్వాన్ని నేర్చుకోవాలా. వారికి కృప దొరుకుతుంది. ఎవరికి? దీనుల కృప దొరుకుతుంది. మాట్లాడితే అంటే దేవుని కృప అండి అయ్యారు, దేవుని కృప వాళ్ళండి అయ్యారు. దేవుని కృప మా పట్ల ఎంత ఎక్కువ అని తెలుసా అయ్యారు? అసలు కృప ఎవరి దగ్గర ఉంటుంది నీకు ఏమైనా తెలుసా? దేవుడు అహంకారాన్ని ఎదిరించి దీనిలో కృప అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం. అప్పుడు నీ దగ్గర ఉంది కృప కాదు, కృప. ఏంటండి కృపకి తేడా తెలుసా? తెలియకపోతే సాయంత్రం అడగని చెప్తాను. దేవుని స్తోత్రం కలిగిన కాదు, ట్రై చేయండి తెలుసుకోవడానికి. ఈరోజు లేనిదేదో ఉన్నట్టు యాక్షన్ చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. కనుక దేవుని రాజ్యము, యేసు స్వభావము, నీతిని ధరిస్తూ ఆయన దీనత్వాన్ని ప్రాక్టీస్ చేయాలి. అంతేకాదు ఆయన సాత్వికుడు. దేవునికి స్తోత్రం. సాత్వికుడు అంటే ఏదైనా చేయగలిగి ఏమీ చేయకుండా చేతులు కట్టుకోవడం. కొట్టగలడు, తిట్టగలడు, అరవగలడు, శపించగలడు. గెత్సెమనే తోటలో ప్రభువును పట్టుకోవడానికి వచ్చేస్తే ఎవరిని వెతుకుతున్నారు? నజరేయుడు యేసు. నేనే. వాళ్ళ నేల మీద పడిపోతున్నారు. వాళ్ళు వచ్చేస్తూ ఉంటే పేతురు కోపం వచ్చి కత్తి తీసి ఏం చేశాడు? మల్క్ అనేవాడి ప్రధాన యాజకుని దాసుని చెవి నరికేశాడు. ప్రభు ఏమన్నా తెలుసా? పేతురు, నీ కత్తి నీ వారిలో పెట్టు. నేను వేడుకుంటే తండ్రి 12 సేనావ్యూహాల సైన్యాన్ని పంపడా? ఎంతమంది? 12 సేనా వ్యూహం 6,000 మంది. వ్యూహము అనగా 6,000 మంది యోధులు. ఒక దేవదూతే అశూరు దండుపేటలో 1,44,000 మందిని చంపేసింది రాత్రి సన్హెరీబు సైన్యాన్ని. ఇప్పుడు లెక్కేసుకోండి, 72,000 దేవదూతలు ఇంటూ 1,44,000 ఎంతమందిని చంపేయగలదు? భూప్రపంచంలో జనాభా అందరూ ఒక్కసారి పోతారు. అలాంటిది ప్రభు అన్నాడు, నేను వేడుకోలేదు. ఎందుకంటే నేను సాత్వికుడిగా మారాల్సిన అవసరం ఉంది. ఎలా? బొచ్చు కత్తిరించు వానిదిట గొర్రెయు, వదకు తేబడిన గొర్రె పిల్లయు మౌనముగా ఉండినట్లు ఆయన నోరు తెరవలేదు. దేవునికి స్తోత్రం. మరి మనము ప్రియ స్నేహితులారా, దైవ సన్నిధిలో చేరిన మనకు గుర్తు రావాలి, నేను భోజనము పానము కాదు, నేను తిండి కోసం, లోకంలో సెటిల్మెంట్ కోసం ప్రభువును వెంబడించలేదు. నేను ఆయనలాగా మారాలని. దేవునికి స్తోత్రం. ఆయన నీతి నా జీవితంలోకి రావాలని. ఇక రెండవది మనం చదువుకున్న రోమా 14:17కి రండి. దేవుని రాజ్యం భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానం. దేవునికి స్తోత్రం. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, నాకు ఇష్టం మాటికి దీన్ని నేను పెనిట్రేట్ చేసేలాగా ఆలోచింపజేస్తాను. కారణం ఏంటంటే ఈరోజు దేవుని బిడ్డలకు లేనిదే అది. ఏది? శాంతంలో శాంతం ఉండదు, సంతోషంలో సంతోషం ఉండదు, సమాధానం రోజు ఎవరొకరితో గొడవే, ఆనందరావు ఎప్పుడు విచారంగానే ఉంటాడు. అర్థమవుతుందా? పరిపూర్ణంకి ఎప్పుడు లోటు కొదువే. ఇలా చెప్పుకుంటూ పోతే మన దగ్గర ఉండాల్సిందేది లేదు. ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అన్నమాట. ఏంటి? గులాబీ గుత్తులు ఉంటాయి చూసారా? అక్కడక్కడ మనం ఫ్యాన్సీ షాపుల్లో అమ్ముతూ ఉంటారు. గుత్తులు ఎంత అందంగా ఉంటాయో, ముక్కు దగ్గర పెట్టుకొని ముక్కులో పెట్టుకున్న వాసన రాదు. అది అర్థమవుతుందా? ఒరిజినల్గా ఉండే చిన్న పువ్వులు, గడ్డి పువ్వులు, రోడ్డు మీద అక్కడక్కడ త్రోవ పక్కన పెరుగుతున్న గడ్డిలో ఉన్న పువ్వులు ఎంత అందంగా ఉంటాయో, ఎంత మంచి వాసన వస్తాయో, ఎలాగ తేనెటీగలు ఆకర్షిస్తాయో. నీకు అర్థమవుతుంది ఏం చెప్తున్నాను? మన దగ్గర ఉండాల్సిన సమాధానం మన దగ్గర ఉంటే మనతో స్నేహం చేయాల్సిన పరిశుద్ధాత్మ దేవుడు మనతో స్నేహం చేస్తాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. మకరందమున్న పూల మీదకే తేనెటీగలు వచ్చినట్టు సమాధాన హృదయముతో ఉన్నవాడితో పరిశుద్ధాత్మ దేవుడు సహవాసము చేస్తాడు. ఆయన సమాధానంలోకే కర్త కానీ, గట్టిగా చెప్పండి, అల్లరికి కర్త కాడు. ఇవి ఎవరు హృదయాలు చూసిన సముద్ర తరంగాల్లాగా, సునామీ వచ్చినప్పుడు, తుఫాన్ వచ్చినప్పుడు మొత్తం కింద మీద అయిపోతూ ఉంటాయి చూసారా సముద్రం కెరటాలు. ఇప్పుడు మనుషుల తలంపులు ఎలా ఉన్నాయి? నేనేమంటానంటే ఈ సహవాసము చేస్తున్నప్పుడు నీ హృదయము నెమ్మదిపరచబడాలి. దేవుని స్తోత్రం. భక్త దావీదు పాడుకుంటాడు, నా హృదయం నిబ్బరముగా ఉన్నది. ఎవరు చెప్తారు తర్వాత మాట? నేను పాడుచు, ఇంకోలా చెప్పండి, నేను పాడుచూ స్తుతిగానం చేస్తున్నానంటే నా హృదయం నిబ్బరముగా ఉన్నది కనుక అని చెప్పాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు మనం పాడుచూ స్తుతిగానం చేస్తున్నామంటే గబగబా పాడేసి బయటికి వెళ్ళిపోవాలి కనుక.
అర్థమవుతుందా? ఎందుకు పాడుతూ స్తుతిగానం చేస్తున్నావు? నీ పాట నీ మనసులో ఉండే పీస్ని రిఫ్లెక్ట్ చేయాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నువ్వు చేస్తున్న ఆరాధన ప్రభువుతో నీకున్న బంధాన్ని ప్రజల ఎదుట ప్రత్యక్షపరచగలగాల. మీరు చెప్పండి, ఇప్పుడు పాడేవాళ్ళు ఏముండాలా? సమాధానం ఉండాలా. ఆరాధించే వాళ్ళు ఏముండాలా? ప్రార్థన చేసేవాళ్ళు ఏముండాలా? సమాధానం అంటే ఇన్నర్ పీస్ అండి. దేవుని స్తోత్రం చెప్పండి. సమాధానం అంటే ఏంటి? ఇంటర్నల్ పీస్. పర్వతములు కదిలినను, సముద్రములు ఘోషించు నురుగు కట్టినను, ఆ పొంగునకు మనము భయపడము. కీర్తనలు చూడండి ఒకసారి. ఐ థింక్ ఇట్ ఈస్ 46, 2వ వచనం. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రముల్లో పర్వతములు ములిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను. ఎంత ఎగ్జాల్టెడ్ వెర్సెస్ ఉన్నాయి తెలుసా అక్కడ? మీరు నిదానంగా చదివితే ఇది జరుగుద్దా అనిపిస్తుంది. భూమి మారిపోద్దంట. ఏమైపోద్ది? మీకు ఎంతమంది తెలుసు భూమి ఖండాలుగా కాకుండా మొత్తం కలిసిపోయింది ఇదని? ఇప్పుడు ఎన్ని ఖండాలు ఉన్నాయి? 7 ఉన్నాయా? ఏదో ఇస్రాయేల్ రాయా, 7 ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలిగినాయి కాక. ఒకప్పుడు 7 ఖండాలు లేవు, అంతా ఒకటే. మరి ఇప్పుడు డివైడ్ చేయబడింది. సైన్స్ లెక్క చెప్తుంది. బైబుల్ దాన్ని ఏం చేస్తుంది? కన్ఫర్మ్ చేస్తుంది. పెలుగు అనేవాడి దినములలో భూమి దేశములుగా విభాగింపబడిన ఆదికాండంలో ప్రారంభ అధ్యాయంలో మనం చూస్తాం. ఇప్పుడు మరలా అన్నీ కలిసిపోయాయి అనుకోండి, ఏమవుద్ది? ఇప్పుడు భూమి మార్పు పొందుతుంది. భూమి కింద పొరలు ఉంటాయి. ఎక్కడో అంటార్కిటికా ఖండంలో ఆ అడుగు పొర కదులుతుందంట, శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఆ అడుగు పొర కదిలితే, ఆ ప్లేట్, ఎర్త్ ప్లేట్ కదిలితే దానివల్ల ప్రొడ్యూస్ అయ్యే హీట్ వల్ల అంటార్కిటికా ఖండం, మంచు ఖండం 2% కరుగుద్దంట. ఎంత? అప్పుడు మన సముద్రాలన్నీ 20 మీటర్లు ఎత్తు వస్తాయంట. ఎంత వస్తాయి? 60 అడుగులు సముద్రాలు ఎత్తు పొంగుతాయంట. అప్పుడు సముద్రంలో ఉన్న ఊర్లన్నీ దాదాపు సముద్రంలోకి వెళ్ళిపోతాయంట. నేను టా 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 అంటున్నాను సొమ్ము. ఎందుకని? నేను ఎక్కడో విన్నది మీకు చెప్పాను కాబట్టి, నేను చూడలేదు కనుక. చాలామంది పాస్టర్ గారులు అబ్రహాము మాట్లాడాడంట, నోవహు మాట్లాడాడంట, యేసు ప్రభు సిలువెక్కాడంట అని చెప్తున్నారు. అవి టా చెప్పకూడదు. అక్కడ మనం కూడా ఉన్నాం అందులో. దేవుని స్తోత్రం కలిగినాయి కాక. వినండి, అలా భూమి మారిపోయింది. నడి సముద్రంలో ఏం మునిగిపోతున్నాయి? పర్వతాలు మునిగిపోతాయి. జలములు ఘోషించు నురుగు కడతాయి. పొంగుకి ఏమవుతాయి? సబ్బు నురగ బాత్రూమ్ గోడ పక్కకు జరిగిపోయింది అన్నాం అనుకోండి, ఎలా ఉంటుంది? నేను స్నానం చేసుకొని సబ్బు నురగ ఊతే ఉప్పమని ఆ నురగ గోడ కదిలిపోయింది అన్నాం అనుకోండి, ఎలా ఉంటుంది? పాస్టర్ గారు మీరు ఇంటి దగ్గర నుంచి వచ్చారా? ఎందుకు అడుగుతారు అలాగా? మెంటల్ హాస్పిటల్ నుంచి కానీ వచ్చారా? చేతిలోను సబ్బు నురుగు ఊతే బాత్రూంలో గోడ జరిగిపోవడం ఏంటి? ఈ మాట ఎలా ఉంది? సముద్రము ఘోషించుచు పొంగి నురుగు కడితే ఆ నురుక్కి పర్వతాలు ఏమవుతాయి? ఏమో, వాక్యం చెప్పింది కాబట్టి కదిలినా కదిలిపోవచ్చు. ఇంకోలా చెప్తే, ఏమీ లేని నురుగు లాంటి పరిస్థితులకు పర్వతం లాంటి మనుషులు డిస్టర్బ్ అయిపోతారు. ఇది ఆధ్యాత్మిక భావం. నురక్కి ఎప్పుడు పర్వతాలు కదలవు. అర్థమవుతుందా? సముద్రాలు వచ్చేసినా పర్వతాలు కదలవు, మునిగిపోతే మునిగిపోవాలి తప్ప. పర్వతము లాంటి మనుషులు నురుగు లాంటి పరిస్థితులకి ఏమైపోతున్నారు? నురగ ఎంతసేపు ఉంటుంది? ఎంతసేపు ఉంటుందండి? బట్టలు ఉద్దుతావా? సబ్బులు స్నానం చేస్తావా? ఎంత ఫోమ్ వచ్చేస్తుందా? ఎంతసేపు ఉంటుంది? అలా అవుతే గారికి అదంతా ఏమైపోద్ది? సాచురేట్ అయిపోద్ది. కొద్దిసేపు ఉండే నురగ లాంటి పరిస్థితులకు పర్వతం లాంటి విశ్వాసం, పర్వతం లాంటి భక్తి, పర్వతం లాంటి ప్రార్థన, పర్వతం లాంటి ఆరాధన, పర్వతం లాంటి భక్తి జీవితం ఏమైపోతుంది? మాట్లాడండి. కదిలిపోతుంది. ఇప్పుడు దేవుని స్తోత్రం. ఓ తమ్ముడు వచ్చి అంటాడు నాతో, అన్నయ్య నాకు సేవ మానేద్దాం అనిపించింది అన్నాడు. ఏమిరా బాధలు ఎక్కువైపోయా అంటే, ఏం బాధలు అడిగా? బయట ఎన్నన్నా తట్టుకుంటున్నాను. మరి ఏమైంది? 3 రోజులు బట్టి ఆవిడ మాట్లాడలేదంట. ఏదో చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది, 3 రోజుల నుంచి ఆవిడ మాట్లాడలేదు. అలా ఆవిడ 3 రోజులు బట్టి మాట్లాడకపోతే వీడు మనశ్శాంతి లేదంట, వీడు వాక్యం చెప్పలేకపోతున్నాడంట, ప్రార్థన చేయలేకపోతున్నాడంట, సేవ మానేద్దాం డిసైడ్ అయిపోయాడు.
ఏం సలహా చెప్పాలి మీరు చెప్పండి. ఇంకా అలాగే ఉందా కండిషను? నీకంటే భాగ్యవంతుడు ఎవడు ఉండరా బాబు, ఇంకో 3 రోజులు మాట్లాడుకుంటూ ఉంటే మంచిదని చెప్పు. ఈ 3 రోజులు ఉపవాసం ప్రతిష్ఠించుకో, ప్రశాంతంగా పోయి ప్రార్థన చేసుకో. భార్య నీలో హాఫ్ కదా, నీలో సగం కదా, దానికంత డిస్టర్బ్ ఎందుకు అయిపోతావు? మాట్లాడుకుంటూ అయిపోద్ది. లేదా మౌనంగా నువ్వు కూడా మాట్లాడకుండా ఉండు, పేపర్ మీద రాసి చూపిస్తూ ఉండు, ఫ్లై కార్డ్స్ పెట్టుకొని చూపిస్తూ ఉండు, మోగ భాషలో సైకిల్ చేస్తూ ఉండు, 1 గంటన్నర వార్తలు చదువుతూ ఉండు. ఎన్ని రోజులు ఉంటుంది భార్య కోపం? అర్థం కాలేదు జనాలకి. పర్వతం లాంటి మనుషులు ఏమైపోతున్నారు చెప్పండి? ఇప్పుడు నురుగు కదిలిపోతున్నారు. ఇప్పుడు చెప్పండి, ఆ మాట ఏముంది? మనము. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇక్కడ కూడా పర్సనలైజ్ చేసుకోండి. నేను 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 బికాస్ ఐ ఆమ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, ఐ హ్యావ్ పీస్. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలామంది భక్తులకి ఫంక్షన్లో పీసులు తక్కువైతే పీసు లేకుండా పోతుంది. అర్థమైందా ఏమన్నాను? ఫంక్షన్లో పీసులు తక్కువైతే పక్కోడి కంచంలో 4 పడ్డాయి, మన కంచంలో 2 పడ్డాయి. వడ్డించే బ్రదర్ మంచివాడే కానీ గరిటికి మారు మనసు లేదు. దేనికి లేదు మారు మనసు? ఈ గరిటి మొఖాలు చూస్తుంది, అందుకే నేను గుడికి రావడం మానేస్తున్నాను. దేనికోసం మానేస్తున్నావు? పీసు కోసమా? పీసుల కోసమా? నేనేమంటానంటే, నీ భక్తి జీవితము పర్వతాలు కదిలినట్టుగా, చుట్టూ పరిస్థితులు కదిలిపోయినా, పోరాటాలు వచ్చినా, సుడిగుండాలు వచ్చినా, నేను దేవుని రాజ్యము గనుక, నా పునాదులు బలమైన రాతి మీద వేయబడ్డాయి గనుక నేను కదలను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుప్రభువు చెప్పలేదా మత్తయి సువార్త 7:23లో ఏముందో మనకు తెలుసా? ఏముంది? నా మాట విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద నీళ్లు కట్టుకొనినా బుద్ధిమంతుడండి. దేవునికి స్తోత్రం చెప్పాలా. ఆ మాట మీకు ఏమర్థమవుతుంది? బుద్ధిమంతుడంటే స్థిరమైన బుద్ధి ఉన్నాడని. దేవునికి మహిమ కలుగును గాక. సైతానికి ఎవడు దొరుకుతాడు చెప్పినా? స్థిరం లేని బుద్ధి ఉన్నాడు. బుద్ధిలో అటు ఇటు షేక్ అయ్యేవాడు. ఈ మాట మీరు చదువుకుంటే పేతురు 1 పత్రిక 5:5-6లో ఉంటుంది. మీ విరోధైన అపవాది గర్జించి సింహం వలె ఎవరిని మిరుగుదునా అని తిరుగులాడుచున్నాడు. కాబట్టి మీరు ఏమై ఉండాలి? నిబ్బరమైన బుద్ధి గలవారై ఉండండి. నిబ్బరమైన బుద్ధి లేకపోతే సైతాన్ని మింగేస్తాడు. బుద్ధిలో స్థిరత్వం లేకపోతే గాలివానలు, వర్షాలు ఇంటిని పడగొట్టేస్తాయి. ఇప్పుడు మనం ఎవరు అంటే, మన బుద్ధి అనగా మన మనస్సు సమాధానము చేత నింపబడిన వారం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన హృదయాలు దేంతో నింపబడ్డాయి? నేనేం చెప్తున్నాను మీకు అర్థమవుతుందా? దేవుని రాజ్యము యేసు లాంటి స్వభావము గల నీతి గుణాల చేత నింపబడాలి. దేవుని రాజ్యము ఎన్ని పోరాటాలు వచ్చినా కదలనటువంటి సంతోషాన్ని, సమాధానాన్ని కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను 3వ మాట చెప్తున్నాను. 14-17 రోమాపత్రికలోంచి, పరిశుద్ధాత్మ యందలి, అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. పరిశుద్ధాత్మ యందలి ఎందులో ఆనందం? అందరూ చెప్పండి. ఎందులో ఆనందం అంటే ఏంటి? పరిశుద్ధాత్మ యందలి ఆనందం అంటే ఏంటి? ఎవరికైనా ఆ విషయాన్ని కాస్త అర్థము చేసుకున్నట్టుగా, చెప్పగలిగేట్టుగా ఇన్ఫర్మేషన్ ఉందా? పరిశుద్ధాత్మ యందలి ఆనందం అంటే ఏంటి? అమ్మో ఎలా చెప్తామండి? దేవుని ఆత్మలో అమ్మో ఏంటి? దేవుని ఆత్మలో అమ్మో ఏంటమ్మో? చెప్పలేను బాబోయ్. ప్రభు గొప్పతనాలు చెప్పి చెప్పి చేస్తాడు, చిత్రమైన పనులు ఎన్నో. చెప్పలేను బాబోయ్. ఆడెవడు అనుకూలంగా రాసుకున్నాడు, చెప్పలేడంటే ఇంకేమిని చెప్పలేని ఎందుకు పాడడం? ఒకటన్నా చెప్పు, ఒకటన్నా చెప్పు. ఏమండి, నువ్వు చెప్పగలగాలని నిన్ను దేవుని రాజ్యంగా ఏర్పరచుకున్నాడు. నేను చెప్పేది రైటా రాంగా? దేన్ని బట్టి చెప్తున్నాను? పేతురు 1 పత్రిక 2:9 చదవండి. పేతురు 1 పత్రిక 2వ అధ్యాయం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణములను ఎందు నిమిత్తము, అది అండర్లైన్ చేసుకోండి. ఆ క్రింద మనల్ని ఏర్పాటు చేసుకొని 4 పేర్లు పెట్టాడు. రాజులని యాజక సమూహము, పరిశుద్ధ జనము,
దేవుని సొత్తైన ప్రజలు, ఏర్పరచబడిన వంశం అని పేర్లు పెట్టాడు. ఎందుకు ఏర్పరచుకున్నాడు, ఎందుకు పేర్లు పెట్టారంటే ఆయన గుణములను అతిశయములను ప్రచురము చేయ నిమిత్తము. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేని నిమిత్తము చెప్పాలి. పేతురు యోహానుని పిలిపించి నిండు సభలో నిలవబెట్టి ఒళ్ళు చితుకుపోయేలా కొట్టి ఇంకెప్పుడు యేసునామం కోసం మాట్లాడకూడదన్నారు. వాళ్ళు ఏమన్నారు తెలుసా? మీ మాట వినుట, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట న్యాయమా? మేము ఆ కన్నవాటిని విన్నవాటిని చెప్పకుండా ఉండలేము అన్నారు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పుకుందాం. అపొస్తలుల కార్యాలు 4వ అధ్యాయము 19వ వచనంలో ఈ మాటలు ఉన్నాయి. అందుకు పేతురు యోహాను వారు చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేము. దేవునికి స్తోత్రం. మీరు గంప కింద మూసేసినా, జైల్లో పెట్టేసినా, ఒళ్ళు చితికేలా కొట్టేసినా మేము విన్నవాటిని కన్నవాటిని చెప్పకుండా ఉండలేము. దేవునికి స్తోత్రం. దిస్ ఈజ్ ద జాయ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. పౌలు శీలలు ఒక దెయ్యాన్ని వెళ్ళగొట్టారు. పుతోననే దెయ్యాన్ని వెళ్ళగొడితే వ్యాపారం వల్ల లాభం పోయిందైనా దెయ్యం పిల్లని పెంచుకునేవారు. అంటే దెయ్యం పిల్ల అంటే దెయ్యం పిల్ల కాదు, దెయ్యం పెట్టిన పిల్ల. దెయ్యం పెట్టిన ఆ చిన్నదాన్ని పెంచుకునే వ్యాపారస్తులు ఇది సోది చెప్పడం వల్ల డబ్బులు వచ్చాయి. వీళ్ళేమో దెయ్యాన్ని వెళ్ళగొట్టేస్తే అది మంచిదైపోతే డబ్బులు పోయాయి. డబ్బులు పోయినందుకు వీళ్ళిద్దరిని పట్టుకొని అరెస్ట్ చేయించారు. వాళ్ళేమో వెనక ముందు చూడకుండా లోకల్ పొలిటీషియన్స్ కదా వీళ్ళ మాట ఆలకించి వాళ్ళు చితక్ కొట్టేసి జైల్లో వేసేసారు. ఏమైంది? మధ్యరాత్రి వేళ పౌలు శీలను మూలుగుచు, కేకలు పెట్టుచు, బాధపడుచు, దుఃఖపడుచు ఉండగా, అలాగుందా? ప్రార్థించుచు మనలో మనమాట. యాకోబు పత్రికలో రాయబడింది 5వ అధ్యాయంలో 14, 15, 16 వచనాలు. మీలో ఎవరికైనా శ్రమ సంభవించేనా వాడేం చేయాలి? ప్రార్థన చేయవలెను. మీలో ఎవరికైనా సంతోషము కలిగినా వాడేం చేయవలను? కీర్తనలు పాడవలెను. అంటే ఇక్కడ ఏం జరిగింది? ఇప్పుడు ఈ ఫార్ములా అక్కడ అప్లై చేయండి. పౌలు శీలలకు ఏమైంది? వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. బికాస్ దే హ్యాడ్ సఫరింగ్, శ్రమ కలిగింది. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? కీర్తనలు పాడుతున్నారు. పేతా సాంగ్స్ కావయి, విషాద గీతాలు, విలాప గీతాలు కాదు. ప్రార్థన చేయుచు కీర్తనలు పాడుచున్నారు. దేవునికి స్తోత్రం. మీరు చెప్పాలి ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు మిక్స్డ్ ఎక్స్పీరియన్సెస్. ఓ ప్రక్క శ్రమ, ఓ ప్రక్క సంతోషం. ఒళ్ళు చితుకుపోయినందుకేమో శ్రమ కలిగి అమ్మా అన్నారు. దెబ్బలు తగిలేసాయి. గాయములు కడిగాడు ఆ జైలు అధికారి ఇంటికి తీసుకెళ్ళి. గాయాలు కడిగంటే అర్థం ఏంటి? ఉదయం కొట్టిన దెబ్బలకు శరీరం గాయం అయిపోయి ఆ రక్తం కారి గడ్డగట్టేసి అవి చాలా ఇబ్బంది పెట్టాయి. గాయాలు కడిగాడు, మురిగ్గా మారిపోయాయి. అంత బాధలో కూడా వీళ్ళు ఏం పాడుతున్నారు? మాట్లాడరా? ఏం పాడుతున్నారు అంటే వీళ్ళ దగ్గర ఏముంది? ఇప్పుడు సంతోషం ఉంది. ఒళ్ళు చితుకునోడు సంతోషం ఎలా ఉంటుంది మీరు చెప్పండి? ఒళ్ళు చితుకుపోయిన సంతోషం. అమ్మ పాట పాడంటే నా మనసు బాగలేదు పాస్టర్ గారు. ఏం బాగోలేదు? ఎక్కడుంది? ముత్తోడు ఫైనాన్స్లోనా? ఎవడో పట్టేస్తుంటాడు, ఫైనాన్స్ వాడు, ఈఎంఐ వాడు, ఏదో ఉంటుంది మనసు బాగలేకపోవడానికి. ఇవన్నీ పార్ట్ ఆఫ్ ద లైఫ్ అండి. అర్థమవుతుందా? మటన్ కూర ఉడకలేదని ఆయన తిట్టాడని ఈవిడ వచ్చి ప్రార్థనలో ఏడ్చేస్తుంది. ఇక్కడ నేను ఎంత బాగా చేసినా కానీ నిందలే ప్రభువా, నేను ఎంత బాగా చేసినా అర్థం చేసుకుని లేరు ప్రభువా అంటే, నేను గుళ్ళో ఎవరన్నా ఏమన్నా అన్నారేమో అనుకుంటున్నాను. నేను అయిపోయిన తర్వాత ప్రార్థన చేయమని వచ్చింది. నాకే ఇలాంటి తగులుతూ ఉంటాయి. వస్తే ఏమ్మా ఇందాక ఏదో ప్రార్థన చేసేవారు, చాలా బాధలో ఏం చెప్పమంటే అయ్యారు ఆయన తెచ్చాడు ముద్ర మాంసం, ఉడకపోతే నేనేం చేయను, నన్ను తిడుతున్నాడు అని. మన ప్రార్థన పెద్ద టాపిక్లు అక్కర్లేదండి. మన సంతోషాన్ని ఎత్తుకుపోవడానికి సైతాన్ డైరెక్ట్గా రాక్కర్లా. బికాస్ వీ హ్యావ్ నో జాయ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్మ యందు ఆనందం అనుభవిస్తే ఈ చిన్న చిన్న భౌతికపరమైనటువంటి సమస్యలు నేను ఇంత పిసరు కూడా కదల్చవు. దేవునికి స్తోత్రం కలిగిన గాక.
కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం మీరు చదివితే భక్త పౌలు మాట్లాడుతున్న మాటలు ఉన్నాయి అక్కడ. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు, దేవునికి స్తోత్రం చెప్పండి, బాహ్య పురుషుడు ఏమవుతున్నాను, బాహ్య పురుషుడు అందరూ చెప్పుకోవాలి. మీరు స్త్రీలేనా? బాహ్య పురుషుడు అంటే పురుషుడని కాదు, ఇక్కడ ద ఫిజికల్ పర్సనాలిటీ అని. పురుషుడని చెప్తే మేము ఎందుకు చెప్పాలి, సైలెంట్ అయిపోయారు వీళ్ళు. బాహ్య స్త్రీ అని ఉండదు అక్కడ. పురుషుడు అంటే ఫిజికల్ పర్సనాలిటీ, బయటికి కనిపించే ఈ శరీరము. మీరు చెప్పాలి, ఏమవుతున్నాను, కృషించుచున్నాను. ఆంతర్య పురుషుడు, ఇన్నర్ స్పిరిట్ దినదినము నూతన పరుచున్నాడు. దేవునికి స్తోత్రంగా. యోహాను భక్తుడు బాప్తిసం ఇచ్చి యోహాను ఏమన్నాడు తెలుసా? నేను తగ్గవలసి ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉన్నది. సైతాన్ మనకేమో నేర్పిస్తున్నాడు తెలుసా? ఆయన తగ్గవలసి ఉన్నది, నువ్వు హెచ్చవలసి ఉన్నది. ఇల్లు కట్టుకున్నావా, పెళ్లి చేసుకున్నావా, ఉద్యోగం వచ్చిందా, రంగు వచ్చిందా, జుట్టు పెరిగిందా, దేవుడిని దీవించాడా, ప్రమోషన్ వచ్చిందా, నువ్వు దీవించబడ్డావు, నువ్వు అభివృద్ధి చెందావు. దేనికోసం అభివృద్ధి అంతా? నువ్వు దేవుని రాజ్యంగా మారగలవా? ఎప్పటికైనా దేవుని రాజ్యంగా మారగలవా? ప్రభువుని ప్రియమైన వాళ్ళ జ్ఞాపకం చేసుకుందాం. బాహ్య పురుషుడు దేవుడు దీవించాడు మనల్ని. యేసులో ఉన్న వాళ్ళకి దీవులు రావని చెప్పను, మేలు జరగదని చెప్పను, ఆస్తులు ఉండకూడదని చెప్పను. దేవుడు ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేస్తాడు, ఆయుష్తో నింపుతాడు, ఆరోగ్యంతో నింపుతాడు. ఇఫ్ అట్ ఆల్ ఇన్ సమ్ కేసెస్ నీ శరీరం ఆరోగ్యం క్షీణించిపోయినా, ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా, వ్యతిరేకతలు వచ్చినా, ఇక్కడేముంది? బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము కొత్తగా మారిపోతున్నాడు. చదవండి, క్రింద ఏముంది? మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచున్నాము గనుక మేము క్షణమాత్రముండు చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారము కలుగు చేస్తుంది. దేవునికి స్తోత్రం. మీరు చెప్పండి, ఈ శ్రమ ఎంతకాలం ఉంటుంది? క్షణమాత్రం ఉంటుందండి. క్షణం ఈజ్ ఈక్వల్ టు ఎంత? క్షణం అంటే ఎంత? క్షణం అంటే ఎంత? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్. సెకండ్లో ఒక భాగం, 2 భాగాలు 3 భాగాలు చేయడం, 2 చేయండి, హాఫ్ సెకండ్ అనుకోండి. 1 అండంలో సగం అయిపోయింది. ఇప్పుడు చెప్పండి, ఈ లైఫ్ టైంలో ఉండే శ్రమంతటిని భక్తుడు దేంతో పోల్చుకున్నాడు? ఒక ఆవిడ ఉంది, నాకు వచ్చిన శ్రమలు కానీ మీకు వస్తేనా అయ్యగారు అంతే. ఎవరికైనా కొంచెం ఆదరిద్దామని అంటున్నాం అనుకోండి, మన పల్లెటూళ్ళు ఎలా ఉండమ్మా, భయపడకు, దేవుడు మేలు చేస్తాడు, ఇబ్బంది పడకు, ప్రార్థన చేస్తున్నా అన్నాం అనుకోండి. అలాగే అంటే వాళ్ళ మూట ఏం పోయిందో, నాకు వచ్చిన శ్రమలు కానీ మీకు వస్తేనా అయ్యగారు. మీరు చెప్పండి, ఏమవుద్ది? నాకేం అవ్వదు, దేవుని స్తోత్రం కలిగినాయి. ఇప్పుడు నాకు వచ్చిన శ్రమలు నీకు కానీ వస్తేనా మెంటల్ ఎక్కేసి ఊరిలో పడిపోతావు. ఎప్పుడూ ఒకరిని ఇంకొకరితో పోల్చుకోకూడదు. ఎవడు బాధలు ఆలుకుంటాయి, ఎవడు శ్రమలు ఆలుకుంటాయి. శ్రమలోనే ఆనందంగా ఉండేలా చేయగలిగేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం. ద జాయ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈజ్ ద క్వాలిటీ ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్మలో ఆనందము దేవుని రాజ్యం యొక్క లక్షణం. విశ్వాసి అని చెప్పడానికి, అయ్యి బాబోయ్ మీకు ఇన్ని బాధల్లో కూడా ఎలా నవ్వుతున్నారండి బాబు అసలు అని లోకం అనాలా? ఏమనాలా? మీకు ఇంత బలహీనతలో కూడా ఎంత ప్రేమగా ఉన్నారు, ఇంత పోరాటాల మధ్య ఇంత నెమ్మదిగా ఎలా ఉన్నారు, ఇన్ని సమస్యలు ఉన్నాయి కదా ఇంత ప్రశాంతంగా ఎలా ఉన్నారు, మేమైతే మెంటలు వచ్చేద్దాం అన్నారు అనుకోండి. వాళ్ళు అప్పుడు చెప్పాలి, నా ప్రభు వలన. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఎలా ఉన్నారమ్మా ఇన్ని కష్టాల మధ్య ఎంత ప్రశాంతంగా అంటే, నాకు మా దేవుడు ఉన్నాడండి అని చెప్పాలా. ఇక్కడ కేసు రివర్స్ అయ్యి ఏమవుతుంది చెప్పనా? చిన్న బాధ వచ్చినా ఉసూరు మనం కూర్చుంటా ఉంటే ఆ పక్కింటోళ్ళు దేవుడు నమ్ముకుని వచ్చి అంటారు, మీరు ఎందుకు భయపడుతున్నారు, మీకు దేవుడు ఉన్నాడు కదా అన్నారు. అప్పుడు అమ్మ ఒకసారి అడంకాలు చెప్పి అని అడిగి తీసుకొని టపా 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 కొట్టుకోవాలి. నువ్వు వచ్చి చెప్తే తప్ప నాకు దేవుడు నా సంగతి తెలియలేదు, ఇంత పనికిమాలిదాన్ని అయిపోయాను అనుకొని. ఇప్పుడు చెప్పండి, మనకు దేవుడు ఉన్నాడా? ఉన్నాడా? ఎవరికి? కొంచెం గట్టిగా చెప్పుకోండి. నాకు దేవుడు ఉన్నాడు, మీ సంగతి తెలియదు. దేవునికి స్తోత్రం కలిగినాయి కాక. నాకు దేవుడు ఉన్నాడు, నా దేవుడు నాతోనే ఉన్నాడు, నా దేవుడు ఎల్లప్పుడూ నాతోనే ఉంటాడు. దేవునికి స్తోత్రం కలిగినాయి కాక.
పరిశుద్ధాత్మ యందలి ఆనందము అంటే ఏంటో చెప్పాను. శ్రమలో కూడా సంతోషంగా ఉండడం, కరువులో కూడా సంతృప్తిగా ఉండడం, ఒంటరితనంలో కూడా నెమ్మదిగా ఉండడం, వ్యతిరేకతల మధ్య కూడా ధీమాగా ఉండడం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను. ఎవరు చెప్పారు ఈ మాట? ఇందాక బాబు జోసఫ్ చెప్తుంటే విన్నాను. వీ హ్యావ్ ప్రామిస్. మన వాగ్దానాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? ఉన్నాయండి. అయ్యగారు బైబిల్ తీస్తే 2001 ఉందండి, 2002 ఉందండి. ఇప్పుడు చూడండి, కాబట్టి ప్రతీదీ ఫోటో కట్టించి మా ఇంట్లో పెట్టేశానండి. వాగ్దానాలు బైబిల్లో ఉన్నాయా? వాగ్దానాలు ఫోటోల్లో ఉన్నాయా? కాదు, వాగ్దానాలు నీ బుర్రలో ఉన్నాయా? ఆమేన్. దేని వల్ల బ్రతుకుతున్నావు? దేని మీద ఆనుకొని బ్రతుకుతున్నావు? దేని మీద నీ పునాది వేయబడింది? బ్యాంక్ బ్యాలెన్స్ మీద, బంగారం మీద, జాబ్ సెక్యూరిటీ మీద, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మీద. నువ్వు చెప్పాలి, నా పునాది క్రీస్తు అనే బండ మీద వేయబడింది. దేవునికి స్తోత్రం. నా వేళ్ళు వాక్యం అనే నీతి కాళ్ళలో వారం నాటబడి ఆ నీళ్లు తీసుకుంటున్నాయి. వాక్యమును తీసుకొని బ్రతుకుతున్నాను కనుక వెట్ట కలిగినను, మీరు చెప్తారా అక్కడ ఏముందో? వెట్ట కలిగినను చింత నొందదు, కాపు మానదు. 17, 5, 6, 7 వచనాలు ఈ మాటలు ఉన్నాయి. వర్షం లేని సంవత్సరమున అది చింత నొందదు, కాపు మానదు. వెట్ట కలిగినను దానికి భయపడదు. వాడు ఎవడంటే యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మనల్ని చెప్పమంటే గొప్పలు చెప్పండి, మళ్ళీ చెప్తాం. ప్రతి రాత్రి దేవుడు నాతో మాట్లాడతాడండి అయ్యగారు. ఎప్పుడు? ప్రార్థించినప్పుడల్లా దేవుడు నా ముందు కూర్చుంటాడండి. అమ్మా నువ్వు బాధపడకని బుర్రలాగా అంటాడండి. వినడానికి ఎంత బాగుందో. మరి పొద్దున్నే దెయ్యం మొహం పెట్టుకుని ఈదులోకి వచ్చేస్తావు ఎందుకు నాకు అర్థం అవ్వదు. రాత్రి అంతా దెయ్యంతో పోట్లాడినట్టు, అలసిపోయినట్టు మొహం కళ్ళుతో లోతుపోయి ఉంటాయేంటి? దేవుడు మాట్లాడితే మొహం ఎలా ఉండాలా? మోషే 40 రోజులు కొండ మీద ఉన్నాడు, తినలేదు, త్రాగలేదు, అక్కడే ఉన్నాడు. కొండ దిగి వస్తే జనాలు అందరూ గోలెట్టేశారు. అమ్మ బాబోయ్, మోషే నీ ముఖంలో పుర్రు కనపడుతుంది. ఏం కనపడుతుంది? పుర్రు కనపడిందా? మరి ఏం కనపడింది వాళ్ళకి? మోషే నీ ముఖములో వెలుగుంది, మేము చూడలేకపోతున్నాం అంటే మోసే మొహం మీద ముసుగు వేసుకున్నాడు. దేవుని స్తోత్రం. ఇంత ప్రార్థన చేశాక మన మొహంలో ఏం కనిపించాలా? ఏం కనిపించాలా? ఏం కనిపించాలా? ఫెయిర్ అండ్ లవ్లీ వాడండి, 6 వారాల్లో తెల్లగా అనిగారు. అండి, ఈ వెలుగు కోసం చెప్పట్లేదు నేను. ఎండలోకి వెళ్తే ట్యాన్ అయిపోతాం, బ్లీచింగ్ పెట్టుకుంటే తెల్లగా వచ్చేస్తాం. నేను ఇది కాదు అసలు. ఎక్కడ ఉండాలి వెలుగు? నీ కన్నుల ప్రకాశం, నీ మాటలో ప్రకాశం, నీ ముఖ కవలికలో ప్రకాశం, నీ ప్రవర్తనలో ప్రకాశం, టోటల్గా నీ బ్రతికే ఒక వెలుగులాగా ఉండాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. అప్పుడు ఈజ్ పాసిబుల్. హౌ వీ కెన్ ఎక్వైర్ దిస్ కైండ్ ఆఫ్ లైట్ ఇన్ అవర్ లైఫ్? బికాస్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ గివ్స్ ద జాయ్. పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చే ఆనందము మన శ్రమలను మింగేస్తుంది. ఐ మీన్ మన బలహీనతలు మింగేస్తుంది, మన ఆర్థిక ఇబ్బందులు మింగేస్తుంది. ఏమీ కనబడవు. క్షణమాత్రముండు చులకని శ్రమ మాకు అంతకంతకు నిత్యమైన మహిమ భారం కలగజేస్తుంది. అందుకే పౌలు శీలల్ని ఒళ్ళంతా చితుకుపోయేలా కొట్టేసి జైల్లో పడేస్తే శరీరం గాయాలు అవుతున్నా మనసు ఏమైపోయింది? మీరు చెప్పండి, ఏమైపోయింది? ఆనందంతో నిండిపోయి పాటలు పాడేస్తున్నారు. వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ దట్ జాయ్? ఆ సంతోష యొక్క అనుభవం, ఆ సంతోష యొక్క ప్రతిఫలం, ఆ సంతోష యొక్క ఫలితం ఏంటంటే చెరసాల పునాదులు అదిరిపోయే భూకంపం వచ్చింది. అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయం చదువుకోండి. సంఖ్యలు ఊడిపోయాయి. వీళ్ళయ్యానా పక్కోళ్ళు కూడానా? గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. మనం ఆరాధన చేస్తే మన సంఖ్యలు ఊడిపోవాలి. మనం ఆరాధన చేస్తే పక్క వాళ్ళ సంఖ్యలు ఊడిపోవాలి. దేవుని స్తోత్రం. మనం ఆరాధన చేస్తే మనకు చేతుకున్న గొలుసు మెడకు కూడా వచ్చేస్తుంది. మనం ఆరాధన చేస్తే పక్క వాళ్ళందరి మెడకి ఉడతాడు వచ్చేస్తుంది. ఆరాధనలోకి వచ్చిన తర్వాత ద స్పిరిట్ బికేమ్ లిబరల్. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆరాధించిన తర్వాత బాధలన్నీ మర్చిపోయి, శ్రమ మర్చిపోయి, దుఃఖాన్ని మర్చిపోయి, ఉపవాసము కూడా ఆరాధనే. దేవుని స్తోత్రం చెప్తారా? ఉపవాసం ఆరాధన కాదా? ఇలాంటి అనుమానాలు పెడతారు ఏంటంటే పాస్టర్ గారు, ఏదో అదేది వీరు చెప్పే వదిలిపోతుంది కదా టైంలో చూస్తున్నారు. ఉపవాసం ఆరాధన కాదా? ఆరాధన కాదా? మీరంటే ఆరాధన ఎందుకు వచ్చిన గొడవ? లూకాసు వార్త చూడండి,
10 minutes. లూకాసు వార్త. యేసుక్రీస్తు ప్రభువారు బాలుడిగా ఉన్నప్పుడు మందిరాన్ని తీసుకురాగానే ఇద్దరు వ్యక్తులు ప్రభువును చూశారు. ఒకడు సుమియోను, రెండవది అన్న అనబడేటువంటి ప్రవక్త్రి. ఆమె కోసం రాయబడిన మాట మీరు లేఖనంలో చూస్తే చాలా అద్భుతమైన మాటలు కనబడుతూ ఉంటాయి. చూడండి, ఆమె ఎవరు? 2వ అధ్యాయము 36వ వచనం. గోత్రికురాలు, పనుయేలు కుమార్తె అన్న అని ఒక ప్రవక్త్రి ఉండెను. కన్యాత్వం మొదలుకొని 7 ఏండ్లు పెనిమిడితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరాలు విధవరాలై ఉండి దేవాలయం విడవక ఉపవాస ప్రార్థనలతో సేవ చేయుచుండెను అనే మాట అండర్లైన్ చేసుకోండి. She had serving God. సేవ చేయుచుండెను, ఆరాధించుచుండెను. ఏం చేస్తుంది? సేవ చేసింది, ఆరాధన చేస్తుంది. సేవ అనగా సర్వీస్, ఆరాధనే. దేవుని స్తోత్రం. మీరు జ్ఞాపకం చేసుకోండి, నువ్వు ఉపవాసం చేస్తే నీ సంఖ్యలు దిగిపోవాలి. నువ్వు ఉపవాసం చేస్తే నీ కుటుంబ బంధకాలు దిగిపోవాలి. నువ్వు ఉపవాసం చేస్తే నీ ఇరుగు పొరుగు వారి జీవితాల్లో ఉండే శ్రమానుభవాలు తొలగిపోవాలి. ఇప్పుడు జాగ్రత్త వినాలి. ఉపవసించుట ద్వారా పరిశుద్ధాత్మలో ఆనందం ఉంది మనకి. అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయంలో చూడండి. అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయంలో సేవ చేస్తూ వారు ఎలాగ ప్రభువులో ఉన్నారో చెప్పే మాట మనకుంది. 2వ వచనం చదివేద్దాం డైరెక్ట్గా. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడైన వారితో చెప్పాను. ఓ బ్యాచ్ ఉంది, ఆ పైన పేర్లు ఉన్నాయి. వీళ్ళందరూ ఉపవాసము చేస్తున్నారు, ఉపవాసము చేస్తూ ప్రభువును సేవిస్తున్నారు. అప్పుడు ప్రభువు మీలో ఇద్దరిని, పౌలును బర్నబాలను ప్రత్యేకమైనటువంటి మిషనరీ పరిచర్యకు వేరుగా ఉంచమని వారితో మాట్లాడాడు. ఇప్పుడు చెప్పండి, దేవుని రాజ్యం ఈజ్ ఈక్వల్ టు పరిశుద్ధాత్మ యందలి ఆనందము. అనగా ఈ ఆనందం ముందు శ్రమలు, బాధలు, బలహీనతలు ఏవి కనబడవు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ ఆనందములో నువ్వు ప్రభువును సేవిస్తున్నప్పుడు, సంతోషిస్తున్నప్పుడు. ఇంకో మాట చెప్పనా, యోహాను పద్మస్ లంకలో పరవాసిగా ఉన్నప్పుడు ఒక్కడే ప్రభువు దినమందు ప్రార్థన చేయుచు పరవశం అయిపోయాడని రాయబడింది. దేవుని స్తోత్రం కలిగిన గాక. ప్రార్థన చేస్తే ఏమైపోయాడు? పరవశం అనగా వశము తప్పి, అనగా అతడు ఇతరుల యొక్క ఏదో మరొక ఇన్ఫ్లుయెన్స్లోకి వెళ్ళిపోయాడు. ఇంకోలా చెప్తే పరిశుద్ధాత్మ దేవుని స్వాధీనంలోనికి వెళ్ళిపోయాడు. సింపుల్గా మాట్లాడుకుంటే సంఘము ఎవరు స్వాధీనంలో ఉండాలా? ఎవరి చేత నడిపించబడాలా? రోమాపత్రిక 8వ అధ్యాయం 14వ వచనం మీరు చూడగలిగితే, రోమాపత్రిక 8వ అధ్యాయం 14వ వచనం, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులు అనబడుదురా. అయ్యే అవకాశం ఉందా? అది కన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. ఎందరు దేవుని ఆత్మ చేత నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై, అనగా వారందరూ వారసులై, వారందరూ అధికారము గలవారై, వారందరూ దేవుని యొక్క సకల ఐశ్వర్యములను అనుభవించువారై ఉందరు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. సాచిన చేతులు అనే పాటలో స్టీవెన్సన్ గారు ఒక మాట రాశారు ఆఖరిలో, డాష్ పందులతో నీకు సహవాసమా. ఏంటి ఆ మాట మీకు ఎవరికైనా గుర్తుందా? విస్తారాస్తిపై అధికారము గలవాడవై ఉండి పందులతో నీకు సహవాసమా. చిన్న కొడుకు ఎంత ఆస్తి ఉంది? తండ్రితో స్నేహం, ఆస్తిలో హక్కు, సేవకుల మీద అధికారం అన్నీ వదిలేసి ఎక్కడ పోయాడు? దుర్వ్యాపారంలోకి వెళ్ళడం వల్ల అన్నీ పోగొట్టుకున్నాడు, పందులు కాసేవాడైపోయాడు. ఈరోజు పరిశుద్ధాత్మ చేత నడిపించబడి ఆ ఆనందాన్ని అనుభవిస్తూ కుమారులై ఉండి, అధికారం గలవారై ఉండి, ఆజ్ఞాపించే సామర్థ్యం గలవారై ఉండి, ఈరోజు దిక్కుమాలోళ్ళలాగా ఎవడైనా పొట్టు పెడితే బాగుందని చూసే పరిస్థితుల్లోకి వెళ్ళిపోతే, ఆర్ యు ఏ కింగ్డమ్ ఆఫ్ గాడ్? నువ్వు దేవుని రాజ్యం అని దేవుడు నీతో చెప్పాడు కదా, నీకు ఎంత అధికారం ఉందో నీకు అర్థమవుతుందా? నేను ప్రసంగాన్ని మొదలుపెట్టాను, పూర్తి అవ్వలేదు. ప్రభు చేత రాత్రి చెప్తాను, మనసులోకి తెచ్చుకోండి. ఆయన మనతో మాట్లాడుతున్నాడు.
నిన్ను నేను నా కొరకు రాజ్యముగా చేశాను, నువ్వు పాలించాలని కోరుకుంటున్నాను. రాజ్యముకు ఉండాల్సిన లక్షణాలు నీకు అర్థమయ్యాయా? భోజనము పానము కాదు, నా గుణములు, నా నీతి స్వభావం కలిగి ఉండాలి. నువ్వు ఎన్ని సమస్యలు వచ్చినా, శోధన వచ్చినా కదిలిపోయినటువంటి అంతర్గతమైన సమాధానాన్ని కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతూ అధికారివై, కుమారుడివై, కుమార్తెవై, ఆనందపడేవాడవై, చులకని శ్రమలను జస్ట్ ఊరికి తీసేసుకొని పోరాటాల మధ్య ఆనందించేవాడవై, సంఖ్యలు తెంపబడ్డవాడవై సంతోషంగా ఉండాలి. అలాగే ఉన్నావా అని అడిగితే ఇప్పుడు చెప్పాలి, ప్రభువా అలా ఉండాలని ఆశపడుతున్నాను. దేవుని స్తోత్రం కలుగునుగాక. నా మీద ఇంత పెద్ద ఆలోచన ఉందా నీకు? మేమేదో ప్రార్థన చేసుకొని అది ఇది అడిగేసుకొని పట్టుకుపోదాం అనుకుంటున్నాం. దసరా మామూలుగా వచ్చిన వాళ్ళం కాదు మనం. ఏమండి, ఆ ముక్కు మొహం తిరిగి వస్తాడు, ఏమండి దసరా ఎవరు గ్యాస్ అండి, ఏంటి పెట్రోల్ పంపులో దసరా మామూలు, కిరాణా కొట్లో దసరా, పోస్ట్ మీద దసరా మామూలు. మన దసరా మామూలుగా వచ్చిన వాళ్ళం కాదండి. నాన్నా నాన్నా నీ ఆస్తిలో వాటా నాది. దేవుని స్తోత్రం కలిగిన కాక. ఆయన అంటాడు, రే వాటా ఎందుకురా బాబు, అంతా నీదే తీసుకో. దేవుని స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. నాదంతయు నీదే. నువ్వు దేవుని రాజ్యంగా ఉంటే నీకు ఇవ్వాల్సినటువంటి ఘనత, నీకు ఇవ్వాల్సిన మహిమ. అందుకే పేతురు భక్తుడు అంటాడు, ఆయన ప్రత్యక్షమైనప్పుడు. ఇప్పుడు శోధనల చేత, సింపుల్గా చెప్తే అండర్ ట్రైల్లో ఉన్నావు గనక, ప్రొబేషనరీ పీరియడ్లో ఉన్నావు గనక, ప్రిపరేషన్లో ఉన్నావు గనక కాస్త నొప్పి కలుగుతుంది. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు నీకేం కలుగుతుంది? మహిమ, మెప్పు, ఘనత,